Ramsa, you can speak 2-3 minutes. Saram, about what topic should I speak, Saram? Whatever you want to speak now. Saram? Whatever you want to speak 2-3 minutes. Saram, like about service or about Namasmarana? About what topic should I speak, Saram? Okay, GLS. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప మాతృదేవో భవ పితృదేవో భవ. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అలాగే అహం సత్యబోధక అనే వేదికను ఏర్పాటు చేసి అహం సత్యబోధక అనే గ్రంథ పఠనానికి అవకాశం కల్పించినటువంటి పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎంతోమంది పెద్దలు పూజ్యులు వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. స్వామివారి అనుగ్రహంతో అహం సత్యబోధక అనే గ్రంథ పఠనము పార్ట్ 1 ముగించుకుని పార్ట్ 2లో అడుగుపెట్టుకుని 23/11/1991లో భగవాన్ బాబా వారు అందించిన ఉపన్యాస సారాన్ని మనం ఈరోజు పఠించుకుంటున్నాము. ఇది అహం సత్యబోధక పార్ట్ 2లో 7వ చాప్టర్. స్వామి ఇందులో ఏం చెప్తున్నారంటే, పంచభూతములని కూడా పవిత్రంగా అనుభవించండి అని అధ్యాయంలో చెప్తున్నారు. అయితే నిన్న మన సోదరి చాలా చక్కగా పద్మావతి CHVL మన గ్రంథ పఠనం చేసింది. అందులో విషయాలు ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుని ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. సాయిరాం. ఇందులో చంద్రుడి గురించి, కర్మశక్తి గురించి, పంచభూతముల గురించి, ఈ విధంగా 8 రకాలైన శక్తులను కూడా భగవత్ స్వరూపమని తెలియజేస్తూ, పంచభూతముల దుర్వినియోగమే భగవద్ అనుగ్రహానికి దుఃఖానికి మూల కారణము అని తెలియజేస్తూ, ఈ పంచభూతాల్ని మనం దుర్వినియోగం చేయడం చేతే మనం భగవంతుడి దూరం అవుతున్నాము అని తెలియజేస్తూ, అయితే వీటిని దూరం చేసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మంచి బుద్ధి, మంచి నడత, నిత్య విద్యలు నేర్చుకోవాలని నీతి నియమాలన్నీ కూడా గ్రంథాల పాలైపోతున్నాయి. మానవ హృదయాలు మాలిన్య సోలంగా మారిపోతున్నాయి. మానవుల చేతలనియో స్వార్థపూరితమైపోయాయి. నీటి విద్యల మూలంగా జరుగుతున్న ప్రోగ్రెస్ గురించి స్వామి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి ప్రోగ్రెస్ లేదంత స్వామి తెలియజేస్తున్నారు. అందరూ శిఖామణులే కానీ అందరూ అవిద్యామూర్తులే అని తెలియజేస్తున్నారండి. అయితే మన జీవిత పరమావధికి జీవనోపాధి అంటే ఏమిటో తెలియజేస్తున్నారు. ఒక సైంటిస్ట్ ప్రయోగశాలకు వెళ్ళడము, హెచ్విటో అది నీరు కనిపెట్టడము దాని గురించి తెలియజేసింది. ఈ విధంగా ఎన్నో విషయాలు, ఇంద్రియాలు ఏ విధంగా ఉండాలి, చెవులు ఏ విధంగా ఉండాలి, మన నోర్లు ఏ విధంగా ఉండాలి, ఈ ఇంద్రియాల కొన్ని ఎలా ఒద్దికగా ఉంచుకోవాలి అని రకరకాలుగా చక్కగా నిన్న మనకి తెలియపరిచింది. ఈరోజు 88వ పేజీ, గుణమే నిజమైన శృంగారము. ఇక్కడ గుణమే నిజమైన శృంగారం అంటే ఇక్కడ మనం చెప్పుకునే గుణాలు కాదు. ఈ మామూలుగా గుణాలంటే మనకి గుర్తుకొచ్చే 3 గుణాలు, సత్వగుణమో, రజోగుణమో, తమోగుణమో, అవి కాదు ఇక్కడ స్వామి చెప్పేది. గుణమే నిజమైన శృంగారం అంటే ఆభరణం. ఏ గుణము దేనికి ఆభరణమో అది తెలియజేస్తున్నారండి స్వామి. ఇది స్వామి చాలా చక్కగా మనకి ఈ దేహం వచ్చింది, ఈ దేహానికి మరి ఇంత చక్కటి దేహానికి ఎన్నో ఇంద్రియాలు పెట్టారు కదా. ఒకసారి స్వామివారు ఈ గుణాల గురించి చెప్తూ, ఈ కన్నులనిచ్చింది ఎందుకు తెలుసా, అన్ని చూసేటందులక కాదు,
దేవదేవుడైన కైలాసనాథుని చూచుటకు. చెవులని ఇచ్చింది ఎందుకు తెలుసా? శబ్దము వినేటందులక కాదు, కాదు, భగవానుని కీర్తనలు వినేటందుకు. మరి నోటిని ఇచ్చింది ఎందుకో తెలుసా? మాటలు పలికేటందులక కాదు, కాదు, ఆర్తనాదుడు దేవదేవుని కీర్తన పాడేట అందులకు. చేతుల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? మూతికి ముద్దందించుటక కాదు, కాదు, పతిత పావనుడు దేవుని పూజలు చేసేటందులకు. మరి పాదములు ఇచ్చింది ఎందుకో తెలుసా? సందులు గొంతులు తిరుగుటక కాదు, కాదు, నంది వాహనని మందిరమునకు పోగొట్టుకు, స్వామి మందిరానికి పోవడానికో దేవాలయానికి పోవడానికో. మరి ఈ విధంగా స్వామి పద్యసూక్తుల్లో చెబుతూ ఈ దేవుని ఇచ్చింది ఎందుకో తెలుసా? మరి అన్ని రకాలైన చుట్టుపట్టడానిక కాదు, పరోపకార్థం ఇదం శరీరం అని స్వామి ఇందులో తెలియజేస్తూ, ఈ బ్రతుకునిచ్చింది ఎందుకో తెలుసా? మెతుకులు తినేటందుక కాదు, కాదు, మరి ఆ పరమాత్ముని పరోపకారం చేయడం కోసం, పరమాత్ముని సేవించడం కోసం ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి దేహానికి ఇచ్చిన ఇంద్రియాలకున్న గుణాలు తెలియజేశారు స్వామి ఒక పద్యసూక్తిలో. సాయిరాం ఈ సందర్భంగా గుర్తుకొచ్చిందండి. అయితే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, ప్రేమ స్వరూపులారా. ఎప్పుడు కూడా స్వామిది ప్రేమతత్వమే కాబట్టి ఆయనదంతా కూడా ప్రేమ స్వరూపమే కాబట్టి అందరినీ కూడా ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తూ ఉంటారు. ఆకాశానికి చంద్రుడే శృంగారం, నిజమే కదా. ఆ వెన్నెల చంద్రుడిని చూడండి, మనం ఆకాశంలో చూసినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కూడా ఆ చంద్రుడిని చూపిస్తూ చందమామ రావే, జాబిలి రావే అని మనకి ముద్దలు అందించేవారు కదా. ఆ ఆనందం ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఆకాశానికి చంద్రుడు ఆభరణము. మరి సముద్రము అలవే శృంగారం. సముద్రం ఉన్నది అది మామూలుగా ఉంటే దాని అందం కనపడదు. దాని అందం ఎప్పుడు కనపడుతుంది? ఆ కెరటాలు వచ్చినప్పుడు. మనం సముద్ర తీరానికి వెళ్ళి ఆ కెరటాలు వస్తుంటే అవి ఆ కెరటాలే సముద్రానికి అలంకారం. మరి ఊరికి ఇళ్ళే శృంగారం. ఒక ఊరు ఉందనుకోండి, ఒక ఊరు నిండా చెట్లు ఉంటాయి, అది అందంగా కనపడదు కదా. ఆ ఇళ్ళు రకరకాల ఇళ్ళు కడితే ఆ ఊరు చూడగానే ఆ ఊరికి ఆ ఇళ్ళు అలంకరణ. కొలనకు తామర పుష్పమే శృంగారము. ఒక చెరువు ఉన్నది, ఒక కొలను ఉన్నది, ఆ కొలను చూడగానే మనకి ఆనందం కనపడదు. దానికి ఎప్పుడైతే ఆ తామర పువ్వులన్నీ ఆభరణాలు మనకి కనపడతాయో అవే ఆభరణాలు. అదే విధంగా మానవునకు గుణమే శృంగారము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మానవునికి గుణం శృంగారం. మానవునికి ఆభరణాలు ఏంటంటే ఈ గుణాలే. ఇందాక చెప్పినవన్నీ ఇంద్రియాలకి కూడా ఒక్కొక్క గుణం ఉన్నది. ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క గుణం ఉంది. జ్ఞానేంద్రియాలకి గుణాలు ఉన్నాయి, కర్మేంద్రియాలకి గుణాలు ఉన్నాయి. ఈ గుణమే లేకుండా ఎంత అలంకారం చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేదు. భగవంతుడు ఇచ్చిన శృంగారమే నిజమైన శృంగారము. గాడ్ ఈజ్ బ్యూటీ, అంతే కదండి. భగవంతుడు చాలా అందమైన వాడు, చాలా సుందర స్వరూపుడు. మనం ఒక రాముడిని ఊహించుకున్నా, కృష్ణుని ఊహించుకున్నా చాలా సుందరంగా ఊహించుకుంటాం. కానీ సాక్షాత్తు మన భగవాన్ సత్యసాయి బాబాని మనం అంతా చూసాం. ఆయన ఎంత అందంగా ఉంటారండి. ఆ దివ్య తేజస్సు కానీ, ఆ స్వామి యొక్క చూపు కానీ ఎంత అందంగా ఉంటుంది. ఆయన ఏమైనా మెడలో గొలుసులు వేసుకున్నారా, చేతికి వాచీలు పెట్టుకున్నారా? ఏమీ లేదు. కానీ ఆయనలో ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ దాంతో స్వామి సుందరంగా కనపడతారు. అటువంటి భగవంతుడు ఇచ్చిన ఈ దేహాన్ని మనం కూడా సుందరంగా ఉంచుకోవాలి కదా. మరి ఇటువంటి దేహాన్ని అట్టి భగవంతుడు శృంగారమైన వేరొక అలంకారం ఎందుకు? ఈ భగవంతుడి ఇచ్చిన దేహానికి శృంగారాలు ఎందుకండి? ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ చెవులకి ఏమిటి శృంగారం? మనం చెవులు ఉన్నాయి, వాటికి ఒక 2 కాసులు పెట్టి ఒక లోలకలు వేసుకుంటాం. అవి కొన్నాళ్ళకి బరువెక్కి చెవులు తెగిపోతాయి. ఉన్న శృంగారం అసలు భగవంతుడి తిన శృంగారం కన్నా వికారం ఎక్కడ వస్తుంది? కానీ ఈ చెవులకి శృంగారం ఇలాంటి వేదికల మీద చక్కటి మాటలు వినాలి, వాటిని ఆచరించాలి, అదే శృంగారం. కళ్ళతో చూడాలి. ఏమి చూడాలి? పరమాత్మ స్వరూపాన్ని. పనుల్లో కూడా పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలగాలి. ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకి ఈ గుణాలే నిజమైన ఆభరణాలు. కనుక మనం ఇటువంటి ఆభరణాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. నోటికి చక్కగా మంచి మాట్లాడగలిగే శక్తి ఉంది. కంఠానికి మన వాళ్ళంతా పాడుతూ ఉంటారు, చక్కగా పాడగలిగే శక్తి ఉంది, ఆభరణం ఉంది. కంఠానికి ఆభరణం ఉంది, నోటికి ఆభరణం ఉంది.
మరి కాళ్ళకు ఆభరణాలని చేతులకు కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లౌకికమైన చేతి నిండా గాజులు వేసుకుని, సారీ అండి వేసుకున్న వాళ్ళ గురించి కాదు, అలంకరించుకొని లౌకికమైన అలంకారాలు చేసుకుని, నిన్న ఫేర్ అండ్ లవ్లీ అని కూడా చెప్పారు స్వామి నిన్న మన ఎమ్మెల్యే గారు. ఈ ఫేర్ అండ్ లవ్లీ రకరకాలు పూసుకుంటున్నారు, కృత్రిమమైన అలంకారాలు తెచ్చిపెట్టుకుంటారు. కానీ ఈ కృత్రిమమైన అలంకారాల వల్ల శరీరం అదే ఆ మొహం ఏదైతే ఉందో ఇంకా కృత్రిమంగా మారిపోతుంది తప్ప అందంగా ఉండదు. దేవుడిచ్చిన అందమైన శరీరం ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఈ ప్రతి ఆభరణం ప్రతి ఇంద్రియాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ గుణాలతోటి, మంచి గుణాలతోటి అవే మనకి ఆభరణాలు, కానీ ఇవేవి ఆభరణాలు కాదు అని స్వామి తెలియజేస్తున్నారు. తర్వాత 2వ పేరాలో మానవునికి శరీరం అవసరము, ఈ శరీరమును సద్వినియోగపరుచుకుంటూ సద్గుణముల అవసరము, అత్యవసరం. అవసరం కూడా కాదండి, అత్యవసరము. ఈ రెండింటినీ చక్కగా కలిగి ఉంటే మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చును. మానవునికి శరీరం అవసరం, శరీరం లేదే ఏ పని చేయలేం కదా. మన శాస్త్రి గారు కూడా చాలా చక్కగా చెప్పారండి ఈ మానవుని శరీరం గురించి. నిజంగా ఇలాంటివన్నీ వింటుంటే మనం ఎక్కడి నుంచి సేకరించక్కర్లేదు, మనకి చాలా విషయాలు బుర్రలోకి పెడతాయి. రాసుకునే వాళ్ళు అయితే పర్వాలేదు, రాసుకోలేని వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ బుర్రలోకి వెళ్ళిపోతుంది. మన మానవ శరీరాన్ని గురించి చూసి దేవతలు కూడా ఈర్ష్యపడుతూ ఉంటారట. ఎందుకంటే వాళ్ళు కర్మ చెయ్యరు, చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఈ కర్మలన్నీ కూడా చేసి మన జీవితాన్ని తరించుకునేందుకు వచ్చిన అత్యద్భుతమైన ఉపకరణమే ఈ దేహం, ఈ శరీరం. ఇది ఒక ఉపకరణం అండి. ఈ ఉపకరణంతో మంచి వంటలు వండితే మంచి మార్గంలో పెడతాం, చెడు పనులు చేస్తే చెడు మార్గంలో పెడతాం. దీన్ని మనం ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది. ఈ శరీరాన్ని సద్వినియోగపరచుకోమంటారు. దీనికి సద్గుణాలు అత్యవసరం అంటారు. ఏమిటి ఆ సద్గుణాలు? మనకి అందరికీ తెలుసు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, క్షమ, దయ, ఓర్పు, సహనము, వివేకము, విచక్షణ. ఇటువంటి సద్గుణాలన్నీ కూడా చాలా అవసరము. ఈ రెండింటిని చక్కగా కలిగి ఉంటే మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చును. అయితే బాగానే ఉంది, సద్గుణాల అత్యవసరం అంటారు. ఈ సద్గుణాల వల్ల మనకి ఎలా ఉండాలి అనేది తెలియజేసేందుకు స్వామి ఒక పద్య సూక్తి చెప్పారండి. సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలనంబు, నేర్పునిది విద్య అద్దాని నేర్వవలయు. అంటే ఇటువంటి సద్గుణాలు మనలో పెంపొందించాలంటే మనం సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, గుడ్ బిహేవియర్ కలిగి ఉండాలి, సద్బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఒక్కసారి ఆలోచించాలి. సత్యనిరతి, మనం సత్యాన్ని పాటిస్తూనే ఉండాలి, ఎప్పుడు సత్యాన్ని అనుసరించే మనం ప్రయాణం చేయాలి. భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే ఇక్కడ పూజలు చేయడం కాదు, పనుల్లో కూడా పరమాత్మని చూడడమే భక్తి, భగవంతుని ప్రేమించడమే భక్తి. అటువంటి భక్తిగా సద్భక్తి, మామూలు భక్తి కూడా కాదండి, మంచి భక్తి కలిగి ఉండాలి. సద్భక్తి, క్రమశిక్షణ, ముఖ్యంగా మనకు ఉండవలసింది క్రమశిక్షణ, డిసిప్లిన్. స్వామి 5 Ds ఈ డిసిప్లిన్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. క్రమశిక్షణ కలిగి ఉండాలండి. ఏదైనా కారణం చేత ఎక్కడైనా అటెండ్ కాలేకపోతే మనం ఏదో కారణం వల్ల కాలేకపోతే తప్ప ఎప్పుడూ కూడా మన డిసిప్లిన్ అనేది మన జీవితంలో కనుక మనం పాటించినట్లయితే మన జీవితము ఉన్నత మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మరి కర్తవ్య పాలన, ఈ కర్తవ్య పాలన ఏమిటి? నేను ఒక మనిషిగా పుట్టాను, నా కర్తవ్యం ఏమిటి? ఓ కుటుంబంలో ఉన్నాను, నా డ్యూటీ ఏమిటి? ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మనలో ఉన్న ఈ సద్గుణాలన్నీ కూడా పెంపొందుతాయి అని స్వామి తెలియజేశారు. స్వామి చెప్తారండి దీని గురించి, గాడేజ్ బ్యూటీ అని చెప్తూ స్వామి చెప్తారు, నేను జుట్టుకి రంగు వేసుకోలేదు, నాకు ఒక పన్ను కూడా ఊడలేదు. అంటే మరి భగవంతుడు ఇవన్నీ కలిగి ఉన్నాడు. స్వామి చెప్తారు, సత్యమే నా ఆచారము, ధర్మమే నా ప్రచారము, శాంతియే నా స్వభావము, ప్రేమయే నా స్వరూపము. ఇవన్నీ కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దేవుడు గారు. ఇవి మనం పాటించినట్లయితే మనం కూడా ప్రేమ స్వరూపులము, దివ్యత్వం స్వరూపులు అవుతాం. అందుకనే బాబా వారు ప్రతిదీ కూడా చెప్పి ఆచరించి మనకి చూపించారు. కాబట్టి ఇటువంటి జీవితాన్ని అనుభవించాలి, మనం ఇటువంటి అందమైన జీవితాన్ని అనుభవించాలంటే ఈ సద్గుణాలు కావాలి. జగత్తుకే ఆదర్శప్రాయంగా మనం అంతా కూడా రూపొందవచ్చును. ఎవరైనా చూస్తే
ఓహో వీళ్ళు స్వామి భక్తులురా అని చూడగానే ఒక ఆదర్శంగా మనం తయారవచ్చు అనమాట. దేహమే ప్రధానముగా భావించుకొని గుణములు విస్మరించినప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఈ అశాశ్వతమైన దేహాన్ని ఇది శాశ్వతం అనుకుంటాం, దీనికి ఎంతో పోషణలు చేస్తాం, కానీ ఇది ఎప్పటికైనా వెళ్ళిపోయేదే. మన వెనకాలే ఉంటుంది ఆవిడ, ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు. కానీ అశాశ్వతమైన ఈ దేహాన్ని మనం ప్రధానంగా చేసుకొని ఈ లౌకిక వాసనల వైపు మనం ప్రయాణం చేస్తూ మనలో ఉన్న గుణాలని మర్చిపోయినప్పుడు మన జీవితం వ్యర్థమైపోతుందంటారు స్వామి. దీనికి స్వామి చెప్తున్నారు, మనం ఎప్పుడూ ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నిజమే కదా, ఈ నరజన్మ ఎన్ని జన్మలు ఎత్తి 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 జన్మ వచ్చిందో మనకి తెలియదు. అందులో ఎటువంటి జన్మ వచ్చింది మనకి? మామూలు జన్మ వచ్చిందండి. భగవంతుని అవతారతత్వం తెలుసుకోగలుగుతున్నాము, భగవంతుని చూడగలుగుతున్నాము. ఇటువంటి అద్భుతమైన మానవ జన్మ మనం ఎత్తాం. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జంతువులలో నరజన్మ దుర్లభము అంటే ఇక్కడ నిన్న మనకు చెప్పారండి, మనకి శాస్త్రి గారు చెప్పారు, చక్కటి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఈ నరజన్మ గురించి అది చెప్తూ క్రిమి కీటక పశు పక్షాదులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటే బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆ చెంచులక్ష్మి గారి ప్రశ్నకి స్వామి మన శాస్త్రి గారు చాలా చక్కగా చెప్పారు. ప్రతి జీవి కూడా ఉన్నత మార్గంలోనే ప్రయాణం చేస్తుంది. ఒక జన్మ తర్వాత ఒకటి, ఒక జన్మ తర్వాత ఒకటి. కానీ మనం మానవులుగా పుట్టి ఈయన తెలుసుకుని మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఒక ఆడియో పెట్టారండి మన ఎమ్మెల్యే గారు ESBలో. నాకు నిజంగా అనిపిస్తుంది, మనకంటే జంతువులే నైవేమో. మనకి తెలుసు చిన్నప్పటి నుంచి ఒక పులి ఆవు కథ మీకు అందరికీ తెలుసు. ఆ కథ మనకి చిన్నప్పుడు ఎన్నోసారి చెప్పుకున్నాం. ఆ పులి కూడా అనుగ్రహం దయ చూపించేసింది. రీసెంట్గా ఒక క్లిప్పింగ్ చూశానండి, ఆడియో. అది ఏంటంటే ఒక భయంకరమైన మొసలి. ఆ మొసలి గట్టు మీదకి వచ్చింది. అక్కడ ఒక లేడీ పడుకునింది. ఆ లేడీని పట్టుకున్నప్పటికీ ఆ లేడీ నిండు గర్భిణీగా ఉంది. దానికి పెయిన్స్ వస్తున్నాయేమో, ఆ లోపల బిడ్డ కదులుతోంది. ఈ నోటితోటి పట్టుకున్న మొసలి ఆ బిడ్డ కదలికలను చూసి అది వదిలేసిందండి. అంత క్రూరమైన మొసలి కూడా మరి అంత దయ కలిగి ఉందే. మరి మానవులుగా మనం ఏమాత్రమైనా. సాయిరామ్ అక్క, ఒక్క నిమిషం. ఈ వీడియో ఈ మధ్య నేను పెట్టానండి. మీరే పెట్టారు సార్. ఏం చూస్తారంటారు? ఏం చూస్తారంటే చూసేవాళ్ళు అన్ని చూస్తారు. చూస్తారండి. ఏం చూస్తారంటే మాత్రం ఐ కాంట్ బిలీవ్. చెప్పాను కదా, ఫోన్ చేయడానికి టైం లేదంటే మనం అమాయకత్వం, తల్లిదండ్రులు మోసం చేయటం. చూడండి ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేసిన మా సిస్టర్. ఆ వీడియో చూడండి. సాయిరామ్ ఇందులోనే చూసాను. నాకు అటువంటి చూసినప్పుడు మనసు ఒకసారి ద్రవించిపోతుంది. మానవులుగా మనం పుట్టాము, ఎండలో ఒక గర్భిణీ స్త్రీ పెడుతుంటే కాలికి వేసుకుందుకు చెప్పులు లేకపోతే ఒక చెప్పుల చేతనే ఇవ్వగలుగుతున్నామా? ఆ స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి కొంచెం అన్నం పెట్టగలుగుతున్నామా? అది ఒకసారి మనం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఇటువంటి ఉదాహరణలు నిజంగా అంత మొసలి అనేది పట్టుకుందంటే వదిలిపెట్టదు, మన అందరికీ తెలుసున్న విషయమే. అది కూడా దాని కదలికలను బట్టి వదిలేసిందంటే దానిలో కూడా దయ్యం ఉంది. కానీ మనకి అన్నీ తెలిసిన మనలో ఎంత దయ్యం అన్నది అని మనం తెలుసుకొని, ఆ దయ్యం ఉందండి, మనలో కూడా దయ్యం ఉంది. మనం కూడా స్పందిస్తున్నాము, మనం కూడా అయ్యో మనం ఇది చెయ్యాలి అని తెలుసుకుంటున్నాము. ఎందువల్ల భగవంతుడితో ప్రయాణం చేస్తున్నాము, భగవంతుడు చెప్పిన మాటలు వింటున్నాము, స్వామి చెప్పిన మాటలు వింటున్నాము. ఒక్కటైనా మనం ఆచరణ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అటువంటి దయ కలిగి ఉండాలని అది చూడగానే ఒక్కసారి నాకు షాక్ కొట్టినట్టయింది. నాలో ఈ దయ ఉందా అని ఒక్కసారి నేను ఆలోచించుకున్నాను. సాయిరామ్, ఇంత విలువైన నరజన్మ మళ్ళీ కావాలంటే దొరకదు. ఇంతకన్నా మనం ఇటువంటి సత్సంగాల్లో పాల్గొనడం కానీ, స్వామి చెప్పిన ఆచరించడం కానీ, ఇటువంటి చేసినప్పుడు ఇంతకన్నా ఉత్తమమైన జన్మైనా రావచ్చేమో. కానీ ఇది ఏమీ ఆచరించకుండా, ఏమీ చేయకుండా మన జీవితం అనేది ఒక వైకుంఠపాళి లాంటిది. ఈ వైకుంఠపాళీలు ఇవన్నీ అక్కడ చూడలేదు. ఇలాంటి దాంట్లో ఒక్కోసారి చూసినప్పుడు బుర్రలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ వైకుంఠపాళీలో చూడండి, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. చిన్న నిచ్చెనలు ఉంటాయి, చిన్న పాములు ఉంటాయి. పెద్ద నిచ్చెనలు ఉంటాయి, పెద్ద పాములు ఉంటాయి. చిన్న చిన్న పాములని చిన్న కష్టాలు, చిన్న నిచ్చెనలన్నీ ఒక్కో మెట్టు ఆ పైన పరమపద సోపానం ఉంటుంది సరే, పెద్ద నిచ్చెన, అక్కడ ఒక పెద్ద పాము కూడా ఉంటుంది. మనం అన్ని మంచి పనులు చేసినట్లయితే ఆ పరమపద సోపానాన్ని చేరుకోగలుగుతాము.
మనం ఏది చేయకుండా ఈ వచ్చిన జన్మని వృధా చేసుకుని మనం సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఆ పెద్ద పాము నోట్లో పడి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము అని ఈ దేహాన్ని ఒక వైకుంఠపాళితో పోల్చుకుంటే మనం మానవ జన్మ ఒక వైకుంఠపాళి లాంటిది. తర్వాత స్వామి ఏం చెప్తున్నారంటే, ఇంత విలువైన పవిత్రమైన మానవ జన్మను మనం కేవలము మసిబొగ్గుల కొరకు అమ్ముకుంటున్నాము. అంటే ఈ మానవ జన్మను మసిబొగ్గులకు అమ్ముకుంటున్నామంటే ఈ మసిబొగ్గు అనేది శాశ్వతం కాదు. ఒక్కసారి దాన్ని నిప్పంటిస్తే అది బూడిదిగా మారిపోతుంది. ఈ వచ్చిన మానవ జన్మ దేనికి సద్వినియోగం చేసుకోవాలి? ఒక పరోపకారానికో, ఒక సేవకో, ఒక మంచి విషయాలు వినడానికో, లేకపోతే మనలో ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకోవడానికో, మనలో ఉన్న మానవత్వాన్ని మనం సమాజక్షేమాన్ని ఉపయోగించుకోవడానికో చేసుకోవాలి. కానీ వీటన్నింటినీ కూడా ప్రతిదీ అమ్ముకుంటున్నారండి ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా అమ్మకమే. విద్య అమ్మకం, వైద్య అమ్మకం, నీరు అమ్మకం, ప్రతిదీ అమ్ముకుంటున్నారు మసి బొగ్గుల కొరకు. దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? బూడిదే. ఒక బంగారాన్ని కాలిస్తే బంగారం పోదు, బంగారం అలాగే ఉంటుంది. ఒక వెండిని కాలిస్తే వెండి పోదు, వెండి అలాగే ఉంటుంది. ఒక ఏ లోహాన్ని మనం కాల్చినా కూడా ఆ లోహం మాత్రం అలాగే ఉంటుంది. కానీ ఈ మసిబొగ్గులు బూడిదైపోతాయి కాబట్టి మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామని స్వామి తెలియజేస్తున్నారండి. అయితే మానవ జీవితంలో దుర్గుణాలని, దురాలోచనల్ని దూరం గావించుకొని సద్భావములను, సదాచారములను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు దేశము నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరికి వారు మారితే దేశాన్ని మనం మార్చక్కర్లేదు, సంఘాన్ని మనం మార్చక్కర్లేదు. మనకి మనం ఉద్ధరించుకొని మనకి మనం మారితే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు నేను మారాలి, నాకు నేను మారాలి అని ప్రతి ఒక్కరూ కూడా, ఈ మానవ జన్మ వ్యక్తిని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మన భారతీయ సంస్కృతి పునరుద్ధరింపబడుతుంది. ఇప్పటికీ భారతీయ సంస్కృతి అడుగుంటి పోలేదు. కానీ మన దేశం నిత్య కళ్యాణం, దేశం అంటే ఏ దేశమైనా కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ సంతోషమే ఉంటుందని స్వామి శరీరం గురించి తెలియజేశారు. ఇక్కడ ద్వేషించే వారిని కూడా ప్రేమించు, అదే సాయి నిరూపిస్తున్న ఆదర్శము. నిజమేనండి, స్వామికి ఎవ్వరు శత్రువులు లేరు, ఎవరిని ద్వేషించరు. ఇంకా చెప్పాలంటే ఈ ద్వేషించే వారిని ఎక్కువ ప్రేమిస్తారండి స్వామి. అంటే నేను ఇందులోనే ఒక క్లిప్పింగ్ చదివండి. ఇక్కడ ఆస్తికులు నాస్తికులు అంటాం. ఇక్కడ ఆస్తికులు నాస్తికులు ఎవరు ఉండరు. ఆస్తికులు అంటే ఏదో మనం దైవం వైపు ప్రయాణం చేయడం, నా దేవుడి గురించి తెలుసుకుందాం అనడం అనుకోవడం, ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ కొన్ని ఆచరించగలుగుతాం. కానీ నాస్తికులు ఏం చేస్తారంటే వాళ్ళు దైవాన్ని స్మరించరు, కానీ దైవం చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. పరోపకారాలు చేస్తూ ఉంటారు, దానధర్మాలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. స్వామి చెప్తారు నా అస్థి, అందులో కూడా అస్థి ఉన్నది కదా. నాస్తికులు ఎవరూ లేరు, వాళ్ళు దైవ కార్యాలు చేస్తారు. ఇది వీళ్ళిద్దరూ స్నేహితుట. ఇద్దరు స్నేహితులు కూడా ఇలా ఒకరు దేవుడు అంటే చూపిస్తూ ఉంటాడు, ఒకరు పరోపకారాలు చేస్తూ ఉంటారు. చివరి సమయం ఆసన్నమైంది. ఆ విష్ణుదూతలు వచ్చారట ఈ స్నేహితుల కోసం కూడా, ఇద్దరి కోసం వచ్చారట. ఇదేమిటి, నేను ఇన్ని దైవ కార్యాలు చేశాను కదా, మరి అతని కోసం ఎందుకు వచ్చారు? ఆయన ఎప్పుడు దైవాన్ని స్మరించలేదంటే, ఆయన దైవాన్ని స్మరించలేదు కానీ దైవం చేసే పనులన్నీ చేశాడు కాబట్టి ఇద్దరికి మోక్షమే. కాబట్టి స్వామికి వాళ్ళు వీళ్ళు అని భేదం లేదండి. ఎవరిని ద్వేషించరు స్వామి. ఇంకా ద్వేషించే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు స్వామి. ప్రతి ఒక్కరూ తెల్లవారు లేచి మొదలుకొని రాత్రి పరుండునంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థించండి. మన ఏమి మంత్రాలు చదవమంటలేదు, పూజలు చేయమంటలేదు, నమస్కారాలు చేయమంటలేదు. ఈ లోకా సమస్త సుఖినో భవంతు, ముందు సమస్త లోక సుఖినో భవంతు అన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఈ ప్రపంచం అంతా సుఖంగా ఉంటే అందులో ప్రపంచం ఉంది, ప్రపంచంలో నేను ఉన్నాను, నాలో ప్రపంచం లేదు కాబట్టి ప్రపంచం సుఖంగా ఉంటే నేను కూడా సుఖంగానే ఉంటాను. ఇది కూడా ఒక సేవే. ఒకసారి మన హిందూలాల్ షా గారు మీకు అందరికీ తెలుసు, ఆయన అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు. ఆయనకి 95 సంవత్సరాలు వచ్చేసి కుర్చీలో కూర్చున్నారు. వచ్చేయి స్వామి బొంబాయి వెళ్ళినప్పుడు ఆయన కుర్చీలో కూర్చుంటే స్వామి అన్నట్ట, షా నువ్వు సేవ చెయ్యి అన్నట్ట. సేవ చేయంటే స్వామి నేనేం సేవ చేయగలనంటే సమస్త లోక సుఖినోభవంతో చెప్పుతాడు, అదే పెద్ద సేవ అన్నారండి. మరి సమస్త లోక సుఖినోభవంతో మనం ప్రార్థన చేయమన్నారు స్వామి. నేను నా వారు
అనే సంకుచిత భావం తుంచివేసి అందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. ప్రజాక్షేమం కోరుకోమంటున్నారు. ప్రతి జీవి కూడా సుఖంగా ఉండాలని కోరుకోమంటున్నారు. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలని స్వార్థాన్ని వదిలిపెట్టమంటున్నారు. నిస్వార్థంగా ఉండమంటున్నారు స్వామి. అందరూ బాగున్నప్పుడే నీవు బాగుంటావు. నీ క్షేమమంతయు నీ ఆనందమంతయు సమాజం పైనే ఆధారపడి ఉన్నది. మన క్షేమం, మన ఆనందం సమాజం మీద ఉంది. కానీ అంతేగాని నేను నా వారంటూ స్వార్థంతో ఉంటే ఆ ఆనందము అశాశ్వతమైందండి. అవన్నీ కేవలం సుఖ సంతోషాలు మాత్రమే. మనకు ఆనందం కావాలి అంటే ఈ ప్రపంచం అంతా కూడా క్షేమంగా ఉండాలి. ఆ ప్రపంచంలో నేను ఉండాలి అనే భావన, సమాజం బాగుండాలి, సమాజంలో నేను ఉండాలి అనే భావన కలగాలి. అందువలన సమాజ క్షేమము మనం ఆశించాలి. దాని కొరకు కృషి చేయాలి. నిన్ను ద్వేషించే వారిని కూడా నీవు ప్రేమించు. అదే సాయి నిరూపిస్తున్న ఆదర్శము. అంటే ఇక్కడ సమాజ క్షేమం అంటే మనం ఏమి సమాజంలోకి వెళ్ళి ఏవేవో మనం సమాజాన్ని ఉద్ధరించట్లేదు. దీనికి మనకి స్వామి నవసూత్ర నియమావళి చెప్పారు. ఓంకారము, జపము, ధ్యానము, వారానికి ఒకసారి బాల వికాస్ క్లాస్ పంపడము, వారానికి ఒకసారి భజన, కుటుంబ భజన, వారానికి ఒకసారి సమితులకు వెళ్ళడము, వారానికి ఒకసారి నగరం, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా మన్ని ఉన్నతికి. అయితే స్వామి సాయి సాహిత్యం చదవడం ఇవన్నీ మన్ని మనం ఉద్ధరించుకుంది. సమాజానికి చెప్పింది ఏమిటి స్వామి అండి? మృదు మధుర సంభాషణ. 7, 8, 9 పాయింట్స్ ఉన్నాయి చూసారా? అవి సమాజ క్షేమానికి మనం ఉపయోగించాలి. మృదు మధుర సంభాషణ. పరోక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని హత్య చేయకూడదు. చివరిది COD, సీలింగ్ అండ్ ఎజర్స్, కోరికలపై అదుపు. మనకున్న దాంట్లో మనం కొంచెం ఖర్చులు తగ్గించుకొని ప్రజాక్షేమానికి ఒక నారాయణ సేవ రూపంగా, ఒక మజ్జిగ సేవల రూపంగా ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు. అదండి సమాజక్షేమం. నవసూత్ర నియమావళిలో స్వామి మనకి 6 అంశాలు మన్ని మనం ఉద్ధరించమని చెప్తూ చివరి 3 అంశాలు కూడా సమాజ క్షేమానికి మనం చేసుకోవాలి అనేది ఇందులో. మన సమాజ క్షేమం అంటే ఇదే. ఈ కనీసం మృదు మధురంగా మాట్లాడినా మన సమాజానికి క్షేమం కలిగించడం. నిజం చెప్పాలంటే నాకు ఈ ప్రపంచంలో అయిష్టమైన వాళ్ళు స్వామి చెప్తున్నారు. అయిష్టమైన వాళ్ళు ఎవరు లేరు. నేనంటే వారికి అయిష్టము ద్వేషము ఉండవచ్చును. అందరూ నాకు సమానమే. ఈ సమత్వాన్ని కొంతైనా మీరు సాధించండి. భగవంతుడు దయాస్వరూపుడు, కరుణా సముద్రుడు, ప్రేమ స్వరూపుడు అంటారు అని స్వామి చెప్తూ, నిజంగా స్వామి ఎంత దయాస్వరూపుడు అండి, ఎంత కరుణా స్వరూపుడు. ప్రత్యక్షంగా మనం చూసాము, పుస్తకాల్లో చదివాము. ఎంత దయాస్వరూపుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మాకు సమితి ప్రారంభించిన కొత్తలో ఒక ఇంట్లో భజన పెట్టేవాళ్ళం. వాళ్ళ మగవాళ్ళకి చాలా చాలా స్వామి అంటే చాలా ద్వేషం అనమాట. చాలా తిట్టేవారు. ఇంకా ఆ లాంగ్వేజ్ అంతా పంచాంగం అనమాట. అటువంటి తిట్టేవారు. భయం వేసేది భజన చేయడానికి. కానీ వాళ్ళేమో అందులో భజన చేయమనేవారు. పెడుతుంటే ఒకసారి ఆయనకి ఒక బుద్ధి పుట్టింది. స్వామి దగ్గరికి అసలు ఏమిటి ఈ స్వామి, ఈ బాబా ఎవరు, ఏమిటి అని చెప్పి ఒకసారి చూద్దామని పుట్టపర్తి వచ్చాడు. మాతో పాటే పుట్టపర్తి వచ్చాడు. వస్తే ఫస్ట్ లైన్ వచ్చింది. ఫస్ట్ లైన్ వస్తే చూస్తున్నాడు స్వామిని. చూస్తుంటే పక్కన ఒక మోగ పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే స్వామి ఇతని పక్కనే కూర్చుని ఉన్నాడు. ఆ మోగ పిల్లవాడిని పిలిచారు స్వామి. మీ నాన్నని పిలువ అన్నారు. అంతవరకు ఆ పిల్లవాడికి మోగ. ఆ పిల్లవాడు నాన్న అని పిలిచారు. మరొకసారి నాన్న అని పిలవమన్నాడు. మరొకసారి నాన్న అని పిలిచాడు. అంతే, ఈ వ్యక్తి మారిపోయాడు. ఓహో, సాయిబాబా గారంటే ఇతన అని అతను తిట్టాడు స్వామి అని చెప్పి, స్వామి అంటే నేను ద్వేషించలేదే, చక్కగా అతనిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఇదండి స్వామి చేసే దయాస్వరూపం, ప్రేమ స్వరూపం. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. అయితే స్వామి నా కష్టాలను నష్టాలను ఏమాత్రం నివారణ కావించట్లేదు అని కొంతమంది భక్తులు తమలో తాము వాపోతూ ఉంటారు. నిజమే, చాలా మంది అనుకుంటారు. చాలా మంది మన అంటూ ఉంటారు కూడా, నువ్వు స్వామి మార్గంలో ఉన్నావు కదా, నీకు ఇంత కష్టం ఎందుకు అంటే, మనం భగవంతుడు స్వరూపుడే, సత్యస్వరూపుడే, ప్రేమ స్వరూపుడే. కానీ అట్టి ప్రేమ స్వరూపుని ఆజ్ఞని మీరు ఎంతవరకు అనుసరిస్తున్నారు? ఈ కష్టాలనేవి స్వామి చెప్తారండి. నేను మెండుగా పరీక్షలు పెడతాను. ఆ పరీక్షలు పెట్టి అందులో మీరు ఎంతవరకు ఉంటారో ఓపికగా చూస్తూ ఉంటాను. అంతే తప్ప చాలా మంది అంటారు నిజంగా కష్టాలు అనేవి మనకి స్వామి ఏం చేస్తారంటే, ఒక డాక్టర్ మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ ఎలా చేస్తారో, ఈ కష్టాలు వచ్చినప్పుడు స్వామి అనుగ్రహం అనే మత్తు మందుతోటి ఆ కష్టాన్ని కష్టంగా భావించము. దేహబాధను కూడా మనకి దేహబాధ తెలియదు. అదండి కరుణాస్వరూపుడు, ప్రేమస్వరూపుడికి. నిజంగా నేను ఆ పరిస్థితిలో ఉన్న నాకు ఏ బాధ తెలియట్లేదు. కేవలం ఆనందము. ఏ మాట విన్నా ఆనందము.
ఏదైనా మాట్లాడాలన్నా ఆనందము, పాడాలన్నా ఆనందం అంతే. అంటే ఏంటి, ఎన్ని కష్టాలు పడినా కూడా భగవంతుడు మనతోనే ఉండి మనకి ఆ ఉధృతిని తగ్గిస్తాడు అని చెప్పారు స్వామి. ఈ ప్రశ్నకు మీరు వేసుకోండి. మీరు ఆచరించేది లేదు కానీ ఆశించేది అధికంగా ఉంటున్నది. భగవంతుడు చెప్పిన వాక్యాల్లో ఏ ఒకటి రెండు ఆచరణలో పెట్టినప్పటికీ భగవద్ అనుగ్రహము మీ మీద వర్షిస్తుందని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే ఆచరించేది లేదు, ఆశించేది చాలా ఎక్కువగా ఉంది. ఏంటి ఆశించే స్వామి దీనికి చిన్న కొటేషన్ ఇస్తారు. కొనేదేమో కుంకుడుకాయ, కోరేదేమో గుమ్మడికాయ, పసరు కోరేదేమో గుమ్మడికాయ అంటారండి. అదే విధంగా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఓ చిన్న పూజ చేస్తాము, స్వామి నాకు ఇంత అనుగ్రహం ఇవ్వాలనుకుంటాం. అయితే స్వామి ఇదే నిన్న మనకు శాస్త్రి గారు చెప్పారు, ఒక భక్తుడు ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి ఉంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చొని స్వామి ఒక్కడే వెళ్ళారు. స్వామి ఎవరూ నన్ను చూడడానికి రాలేదంటే, నువ్వు నన్ను ఒక్కడే ప్రేమించావు కదా, నేనే వచ్చాను. నువ్వు అందరినీ ప్రేమించినట్లయితే అందరూ బుద్ధులు. కాబట్టి ఇలాంటివి మనం ఆచరణలో పెట్టాలండి. ఏ ఒక్కటి రెండు, కనీసం ప్రేమించడం కష్టం కాదు కదండి. ముందు మనం ప్రేమించుకుంటే ఎదురువాళ్ళని ప్రేమించగలుగుతాం. సేవ చేయమంటున్నారు, అలాగే మంచిగా మాట్లాడమంటారు. ఏ ఒక్కటి రెండు మనం ఆచరణలో పెట్టినప్పుడు భగవద్ అనుగ్రహం కలుగుతుంది, మన జన్మ ధన్యమవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, పారాయణ కాదు ఆచరణ ముఖ్యం. స్వామి చెప్తారు దీనికి కొటేషన్, ఆచరణ లేని ప్రచారం వ్యర్థము. దీనికి మనందరికీ తెలుసు, రామకృష్ణ పరమహంస ఆ బెల్లం మిఠాయి మానిపించడం, ఆయన మానేసి 15 రోజుల తర్వాత రమ్మని చెప్పడం. అలాగే భగవాన్ బాబా వారు కూడా ఒక ఆయన ముందు కూర్చుంటే ఆయనకి ముక్కుపుడం పీల్చే అలవాటు ఉంటే దానికి స్ట్రెయిన్స్ ఉంటే అతని చేత మానిపించాలంటే స్వామికి తాంబూర చర్మం అంటే చాలా 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 ఇష్టం. తాంబూరం వేసుకునేవారు, ఆ పెద్దలు చక్కగా ఎర్రగా చాలా బాగుండేవి. ఆయన స్వామి తాంబూలం మానేసి అతనికి ముక్కుపుడం మానేయమని చెప్పారండి. ఇది మనం ఆచరణ ముఖ్యం, ఆచరించి చూపించాలి. సరే, ఈ పారాయణ అధికంగా ఇప్పుడు ప్రపంచంలో భగవద్గీత ప్రచారం కానీ పారాయణ కానీ అధికంగా జరుగుతుంది. కానీ భగవద్గీతలో తెలుపబడిన విషయాల్లో ఏ ఒకటి రెండైనా ఆచరించేవారు, అనుసరించేవారు ఎవరైనా ఉంటున్నారా? ఈనాడు అందరూ ఆశించడంలో హీరోలు, ఆచరించడంలో జీరోలు. రామాయణ గ్రంథాన్ని శిరస్సుపై పెట్టుకుని ఆనందంగా పారాయణ చేస్తున్నారు. కానీ పితృవాక్య పరిపాలన సాగించేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఇంకా రామాయణం చదివే ప్రయోజనం ఏమిటి? రామాయణము కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ పారాయణ గ్రంథములు మాత్రమే కాదు, ఆచరించవలసిన గ్రంథములు కూడా, బైబిల్ ఖురాన్ కూడా ఆచరించేవే చెప్తున్నారండి. వారు ఆచరించి మనకి తెలియజేస్తున్నారు. మనకి 32 సత్సంగాలు విన్నాం రామాయణం గురించి. ఎమ్మెల్యే గారు 32 సత్సంగాలు చెప్పారు రామాయణం గురించి. ఎంతోమంది విశేషభక్తులు రామాయణం గురించి చెప్పారు. అందులో ఒక్కటైనా మనం తెలుసుకున్నామా? ఒక మాతృభక్తి ఎలా ఉంటుంది, పితృభక్తి ఏ విధంగా చూపించాడు రాముడు, మాతృభక్తి ఏ విధంగా చూపించాడు, సోదర భక్తి అని ఇటువంటి విషయాలు నేర్చుకోవడం కానీ రామాయణం తలకని తిట్టేసుకుని 24 గంటలు చదివితే దానివల్ల మనకి ప్రయోజనం లేదు. భగవద్గీత చాలా గొప్పదండి, ఇది చాలా మంచిది, మీరు చదవండి అని చెప్పడం కాదు. ఆ భగవద్గీతలోని ఒక దాన్నైనా మనం అనుసరిస్తున్నామా? సత్సాయి సేవా సంస్థలో మన అదృష్టం వల్ల మనం అందరం కూడా బ్రహ్మార్పణం చెప్పుకుంటామండి. బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాభృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా జ్ఞానినాం ప్రాణమాశ్రిత అని ఈ విధంగా మనం ఈ శ్లోకాలు పఠించుకుంటాం. ప్రసాదం ఉన్నా కూడా నాకు ఆటోమేటిక్గా శ్లోకం వచ్చేస్తుంది. తిరుపతి ప్రసాదం తింటున్నా ఆ శ్లోకం వచ్చేస్తుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్కటైనా మనం ఆచరిస్తున్నామా అని స్వామి ఇందులో ఇవన్నీ పఠించడానికి కాదు, ప్రచారానికి కాదు, మనం ఆచరించడానికి. దీనికి 17వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉందని నేను ముగించేస్తాను 5 నిమిషాల్లో. 17వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. మనం భగవద్గీత అంతా చదివినా కూడా ఆ శ్లోకము మరి మనందరికీ తెలుసుందే. ఒకసారి సైరమండి, అనుద్వేగకరం వాక్యం అని ఒక శ్లోకం ఉంది కదా 17వ అధ్యాయంలో. మనకి అనుద్వేగకరం వాక్యం అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని మనం కనుక ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం ఏ వాచక తపస్సు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు, స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచితే. ఇతరుల మనసుని బాధ కలిగింపక సత్యమైంది, ప్రియమైంది కలిగించుకుంది ఆ వాక్యాన్ని ఉచ్చరించడమే మనం చేయవలసింది. అదే వాచిక తపస్సు అని కూడా అన్నారు. ఇదే మాటల స్వభావం అనమాట.
అది ఇలాంటి ఒక్క శ్లోకాన్ని మనం ఆచరించిన ఆ మాటల స్వభావానికి కూడా ఒక ఉదాహరణ చెప్పారు స్వామివారు. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకి చక్కటి మంచి వాక్యాలు బోధిస్తున్నాడు. బోధిస్తుంటే ఇన్స్పెక్టర్ గారు చెకింగ్కి వచ్చారు. చెకింగ్ వచ్చినప్పుడు ఈ మాటల స్వభావాన్ని ఆయన బోధిస్తుంటే ఇన్స్పెక్టర్ గారు అడుగుతారు, నువ్వు ఇలా మాటలు చెప్పినందువల్ల వాళ్ళకి ఏమైనా బుర్రకెక్కుందా అని అడిగితే చిన్నపిల్లలకి మాటల ద్వారానే బుర్రకెక్కుతుంది. కానీ ఇద్దరికి తర్కం జరిగింది. జరిగిన తర్వాత ఈయనకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ గారికి ఒరే ఆయన మెడపట్టి ఏంటేంట్రా అన్నారు. ఈ పిల్లలు అదే పని చేశారు. అప్పుడు కొంచెం సేపు కోపం వచ్చింది, కానీ తర్వాత అది ఆయన అర్థం చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. మాటల స్వభావం అలా ఉంటుంది కాబట్టి మనం భగవద్గీత కానీ రామాయణం కానీ భాగవతం వ్యాస మహర్షి భాగవతంలో ఎన్ని అందించాడండి. మరణకాలం సమయం ఆసన్నమైపోతుంది. పరీక్షిత్తు ఆయన బాధపడ్డా లేదు, చక్కగా భాగవతాన్ని విన్నాడు, అమృతత్వానికి చేరుకున్నాడు. ధ్రువుడు అచంచలమైన విశ్వాసం, ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి, అనన్య భక్తి, అలాగే రుక్మిణీదేవిది భక్తి ఒక్క తులసి దళంతో భగవాన్ని మెప్పించగలిగింది. ఈ విధంగా భాగవతము చదివితే భాగవతం కాదు, భాగవతం చదివితే భాగవతం. ఆ శరణాగతత్వాన్ని మనం అలవరుచుకున్నప్పుడు, ఆ భక్తిని మనం అలవరుచుకున్నప్పుడు, ఆ ఏకాగ్రత మనం అలవరుచుకున్న మాత్రమే ఈ భాగవతాదులు ఇవన్నీ పారాయణ చేసిన వాళ్ళ సద్వినియోగం మన జీవితానికి అన్వయించుకొని ఆ విధంగా ప్రయాణం చేయాలి. మనం స్వామి చెప్తున్నారు, ఒక లైబ్రరీ రూమ్లో లక్షలాది పుస్తకములు ఉండవచ్చు. అయినప్పటికీ ఆ పుస్తకంలోని ఏ ఒక్క పదమైనా ఆ లైబ్రరీ రూమ్కి ఏమాత్రమైనా తెలుసా? నేటి మానవుని పరిస్థితిని కూడా ఈ లైబ్రరీ రూమ్ మాదిరిగా ఉంటున్నది. ప్రపంచంలో అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు, అన్ని బోధనలు అతను వింటున్నాడు, కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా ఆచరణలో పెట్టడం లేదు. ఆచరణలో పెట్టక విషయములు ఎన్ని పర్యాయములు విన్నా ప్రయోజనం లేదు. కనుక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవారు 1-2 విషయాలైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆనందాన్ని అనుభవించగలరు. ఈ ఆనందాన్ని అనుభవించి 10 మందికి పంచగలరు. ఇదే ఈనాడు మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన తత్వము. ఒక లైబ్రరీలో పుస్తకాలు ఉంటే ఒక పుస్తకంలోది ఆ లైబ్రరీ రూమ్కి ఏం తెలుస్తాయి? అది 4 గోడలతో కట్టిన గది మాత్రమే. కానీ మన దేహం కూడా ఆ గదిలాగే ఉంటుంది. మన చుట్టూ బోర్డు పుస్తకాలు ఉన్నాయి, మన చుట్టూ బోర్డు సత్సంగాలు జరుగుతున్నాయి, మనం ఎంతో మంది మాటలు వింటున్నాం. ఈ ఒక్కదానైనా మనం ఆచరిస్తున్నామా? అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ రోజుల్లో మరీ ఎక్కువ తెలుసుకుంటున్నారండి. గూగుల్ కొట్టేస్తున్నారు, ఇది కొడుతున్నారు, ఇది కొడుతున్నారు, ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఎలక్షన్లో ఎవరు నెగ్గుతారు, ఇలాంటి అక్కర్లేని విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. కానీ మన జీవిత పరమార్థానికి, మనలో మన దైవత్వాన్ని తెలుసుకోవడానికి, మనం ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇటువంటి విషయాలు మనం తెలుసుకోకపోతే ఎన్ని చదివినా ఎన్ని చెప్పినా, నేను ఇలాంటి మాటలు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఆచరణ చేయకపోతే నా జీవితం వ్యర్థమో, నేను మళ్ళీ ఎక్కడికి వచ్చానో అక్కడికే వెళ్తాను. కాబట్టి ఇటువంటి ఆచరణ మనం అంతా చెయ్యాలని స్వామిని ప్రార్థిస్తూ, నాకు ఈరోజు ఇటువంటి అద్భుతమైన అవకాశం కలిగించినటువంటి స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామి తమ ఒక్కసారిలో వారి నిజతత్వాన్ని మనందరికీ తెలియజేస్తూ, అహం సత్యబోధక అని చెప్పి ఆయన చెప్తూ, ఈ సాయి శ్రీ సత్యసాయి అనగా సత్యంపై పవళించేవాడని తెలియజేస్తూ, అవతారతత్వాన్ని అవతార పురుషుడే స్వయంగా వివరిస్తే తప్ప మానవులకు అర్థం కాదు. కాబట్టి భగవానుడు స్వామి జన్మదిన సందేశాల్లో వారి అవతార తత్వాన్ని, లక్ష్యాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని, శరణాగత తత్వాన్ని, పంచభూతాల సద్వినియోగాన్ని, సేవాయోగాన్ని, దేశభక్తిని, సర్వసమైక్యతని వంటి మన మానవ జీవితం మనకి ఉపయోగపడే ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. మనమంతా కూడా నేటి నుంచి వాటిలో ప్రయాణం చేసే శక్తిని స్వామి మనకి ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, ఇటువంటి అవకాశం కలిగించినటువంటి సోదర లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి, ఇంతవరకు ఓపికగా విన్నటువంటి మనం మా సాయి సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం, సాయిరాం, సాయిరాం. సమస్త లోకా సుఖినో భవంతు. సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నీకు 40 నిమిషాలు సరిపోదు నాకు తెలుసు, కానీ ఎక్కడ కూడా బయట ఏ సమితిలో కూడా 40 నిమిషాలు సత్సంగాలు నడవట్లేదు, ఇంక్లూడింగ్ ప్రశాంతి నిలయం కూడా. లెట్స్ కంటిన్యూ అబౌట్ ఉపనిషత్ వాహిని, వాట్ స్వామి ఎక్స్ప్లెయిన్. టుడే స్వామి ఎక్స్ప్లెయిన్స్ a beautiful fantastic incident.
ఒక స్వామి భజన ఉంటుందండి. అది ఎవరు కూడా ఇక్కడ పాడలేదు, మేము పాడేవాళ్ళం తప్పితే నేను చెన్నై వచ్చిన తర్వాత ఎవరు పాడలేదు. గురు చరణం సదా భజో సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో, సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో ఆచరణ కరో. మా సోదరు నాకు మంచి చురుకేసిపోయింది. ఎన్ని రోజులు చెప్తారా 1400, నువ్వు అక్కడే ఉన్నావురా బాబు, ఎదగవు. మంచి చురకేసిన చివరిలో నాకు ప్రయత్నం చేస్తున్నాను అక్కడ ఎదగటానికి. అదే తాపత్రయం నాది. సాయిరామ్ నాకు సొరకేసుకున్నా నేను. ఏం పర్లేదా, నువ్వు నేను వేరు కాదు కదా, వన్ ఫ్యామిలీ. అట్లీస్ట్ కొన్ని ఆచరణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మిగిలిన వాళ్ళకంటే కాస్త బెటరే అని ఎవడు కూడా అనుకోవాలి. నేను అనుకుంటే సరిపోదు. మా సిస్టర్ బెటర్ నేను చెప్పాలా? సాయి స్మరణ కరో, ఎక్కడ వినలేదు, ఇక్కడ చెన్నై వచ్చింది సార్. చరణ స్పర్శ కరో గురు చరణం సదా భజో. ఎందుకుట? శ్రీ గురు చరణం సాయి చరణం బ్రహ్మానందం పరం. ఈ 2 పదాలు మనకు వినపడవు ఈ లోకంలో. బ్రహ్మానందం స్వామి బాగా చెప్తాడు. ఆనందం ఎంత బాగా పొందుతున్నారు మీరు పొందేది ఆనందమైన సబ్జెక్ట్ లోపలికి పోతే తెలుస్తుంది. బ్రహ్మానందం పరమానందం బ్రహ్మ విష్ణు శివచరణం. ఆ చిన్న పిల్లవాడు గోపాలకృష్ణుడు తట్ట మీద పోతుంటే గంగా నది పుట్టిన పిల్లవాడు ఎంత చెమ్మకు దూరండి. కృష్ణ లీలామృతం అంటే అలానే ఉండేది. యమునాదేవి పైకి వచ్చి ఆ పాదాలు కడుగుతా ఉంటే నా లోపల ఆడుకున్నాడు. బ్రహ్మ విష్ణు శివచరణం అంతేనా? మాత పిత గురు చరణం. నేను దేవుడి పాదాలు మొక్కుతాను, మా అమ్మ అయ్య పాదాలు అంటే ఫస్ట్ అమ్మ అయ్య పాదాలు మొక్కమని చెప్పాడు. మన ఎక్స్ ప్రెసిడెంట్ శంకరదాయ గారు ఉండేవట అండి. 90 సంవత్సరాల దాకా, మరి ఆయన 80 సంవత్సరాల దాకా వాళ్ళ అమ్మగారు ఉన్నట్టు. అదృష్టం ఉంటుంది, అందరికీ దొరకదు. ఐ లాస్ట్ మై బ్రదర్ 24 years బ్యాక్ ఇట్సెల్ఫ్. అది మన చేతిలో లేదు. మాత పిత గురు చరణం సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో. నేను 90 సంవత్సరంలో, నాకు తెలిసి 1990లో ఆర్గనైజ్లోకి వచ్చి, ఆ 19లో స్వామి అంటే తెలుసు. ఎప్పుడు అవర్ సీరియస్ స్పిరిచువల్ ఫ్యామిలీ. ఒక్కొక్కరు ఒక్కో దేవుని కొలుస్తాం. సో సంస్థలోకి వచ్చిన తర్వాత నాకు స్వామి పాదాలు ఫోటోలు బాగా ఇచ్చేవాళ్ళు. నాకు ఈ పాదాలు కావాలి అంటే ఈ జిఎల్ సరస్వతి లాంటి వాళ్ళు ఎవరు చెప్పిండు, నీకు ఆయనకి పాదాలు కావాలంటే నువ్వు బాలవికాస్ పాదాలు పట్టుకో. నేను చాలాసార్లు చెప్పినా, మీకు ఈ మాట అనడానికి ఇదే లేదంటే అది లేదు ఇది లేదు, నాకు అన్నీ వదిలేసి మీరు ఏమన్నా నాకు సంబంధం లేదు, నా శరీరాన్ని మాత్రమే తాగుతాయి. ఇట్ వోంట్ గో ఇన్ సైడ్. సో ఐ క్యాచ్ ద ఫీట్ ఆఫ్ ది బాలవికాస్. సో నేను భగవంతుని పాదాలకు దగ్గర అయ్యే అవకాశం నాకు కలిగింది. దగ్గర అయ్యానో లేదు నాకు తెలీదు. had an opportunity to go close proximity to the divine Lord's feet of Bhagavan. Why? Because I catch the feet of Balavikas. మనందరికి కూడా పరమాత్మ కావాలి. ఎవరికైనా పరమాత్మ వద్దండి. ఆయన మీద తాపత్రయంతోనే పరుగు మీద బటర్ మిల్క్ సర్వీస్ చేసిన వచ్చే మీరు కూడా అన్ని రకాల పనులు తక్కువబెట్టుకుని వస్తున్నారు, రోజు వస్తున్నారు, విసుగులే విరామం లేదు మీకు. వై? బికాజ్ మనందరికి కూడా పరమాత్మ కావాలి. సో పరమాత్మ కావాలి అంటే ఒక అద్భుతమైన ఈజియెస్ట్ పాత్ స్వామి ఒక సందర్భంలో పిల్లలకు చెప్తున్నారు. నువ్వు పాదములను ఆశ్రయిస్తే పరమాత్మను పట్టవచ్చు. దిస్ ఇస్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ సత్సంగ రిగార్డింగ్ ఉపనిషత్ వాహిని. ఏం చెప్తారో చూద్దాం. శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదం. ఒకసారి పుట్టపర్తిలో స్వామి బర్త్డే అప్పుడు 9కి కటౌట్లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఆ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర టర్నింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రశాంతి నిలయం చేరేలోగా ఈ 9 యొక్క మార్గాలు 9 కటౌట్లు కూడా పెట్టారు. పెద్ద పెద్ద కటౌట్లు, వెల్కమ్ కటౌట్, పొలిటికల్ వాళ్ళు ఇప్పుడు పెట్టినట్టుగా. మంచిని గమనించు పద్ధతి మరుగుపడియే, ధర్మమునకు హాని కలిగే, నిలువ నీడయే లేకుండా నీటికెచ్చట, ఔరా ఏమందు నీ మానవ జీవితం. నిన్న మా సోదరిమని చెప్పింది, ఇవాళ వచ్చింది. నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే, ఉదయమంతా దుర్గంధ సదనమయ్యే, ఇంతకన్నా వేరేది ఎరుకపరుతూ అంటూ స్వామి చాలా దుఃఖంతో బాధతో ఈ మాటలు అన్నారండి. ఫర్ దిస్ పర్పస్ హ్యూమన్ బర్త్ వచ్చిందా? అన్ని రకాల అవతారాలు క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఆకాంక్ష ఎప్పుడు ఏ అవతారం నెరవేర్చలేదని చెప్పి మన్ని సూచిస్తే దీని గురించా? నీతి నియమాలు గ్రంథాన్ని నిలిచిపోయే, హృదయమంతా దుర్గంధ సదనమయ్యే, ఇంతకన్నా వేరేది ఎరుకపరుతూ. అందుకని స్వామి, నేను అవతార పురుషుని స్వామి వన్స్ డిక్లేర్డ్ ఏజ్ ఆఫ్ 14 years. ఏ సంవత్సరం అండి? ఏ డేట్ అండి స్వామి అవతార డిక్లేర్ డే? ఎనీబడి? అక్టోబర్ 20వ తారీఖు అండి, సంవత్సరం 1940. థ్యాంక్ యూ. ఏం చెప్పారు ఆ రోజు? నేను సాయిబాబా అని చెప్పిన తర్వాత ఒక భజన చెప్పారండి. ఏం భజన? ఫస్ట్ భజన లోకానికి అందించింది మానస భగవే గురు చరణం. అది దట్ ఇస్ ఫస్ట్ భజన్ స్వామి గివెన్ టు ది ఎంటైర్ యూనివర్స్. నీకు నాకు కాదు, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఇచ్చిందంటే గురు చరణాల్ని నువ్వు ఆశ్రయించు. దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ పర్ఫెక్ట్ రోడ్ టు పరమాత్మ. దివ్యాత్మ స్వరూపులారా, మీరంతా దివ్యాత్మ స్వరూపులే. నీటికి తడి స్వభావం, రాతికి కఠినత్వం స్వభావం, చక్కెరకు తీపి స్వభావం, అగ్నికి వేడి స్వభావం. ఇవన్నీ కూడా మెటీరియల్ పదార్థాల యొక్క ధర్మాలండి. మరి పదార్థాలకే ధర్మాలు ఉన్నప్పుడు మరి వ్యక్తికి ధర్మం ఉండకూడదా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అట్లే వ్యక్తి స్వభావం ఏంటంటే నాకే ఆశ్చర్యం వేసింది. నా స్వభావం ఏంటి, నీ స్వభావం ఏంటి, ఏదో చెప్తున్నావు అంటే నిన్న విప్లలాగా ఇది చెప్పాడేంటి అనుకున్నా నేను. స్వామి వ్యక్తికి వాంఛ స్వభావం అంట. ఎంత బాగా అనలైజ్ చేశారో చూడండి. మనందరికీ వాంఛ స్వభావం అంట. ధారయతీతి ధర్మ, ధరించినటువంటిది ధర్మం. అంటే మన ఒంటికి వేసిన బట్టలు లాంటిది. బట్టలు వేసుకోకపోతే ఏమవుతుందంటే బొక్కలో తీసి పెడతారు. నాకు స్వేచ్ఛ ఉంది, నేను తిరుగుతానంటే తిరగనీయరు. మన శరీరాన్ని మన యొక్క బట్టలు ఏ విధంగా కాపాడుతాయో ధర్మం ఈ యొక్క సమస్త మానవాళ్ళు కాపాడేది ధర్మం అనే వస్త్రం. ఈ వాంఛలను దైవార్పితం గావించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం భజ. రేపు మొత్తం ఏకరు పెడతారు భగవద్గీత శ్లోకాలని 18 మంది. దుష్కల్పితమైన సర్వవాంఛలను భగవతర్పణం చేసి దివ్యమైన ఆత్మ భావాలను అభివృద్ధి పరచుకోవడమే మానవుని ప్రధాన కర్తవ్యం. ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమ్ యాటిట్యూడ్ ఇది. వి షుడ్ బెండ్ టువర్డ్స్ గాడ్. లోకం వైపు కాదు, లోకేశ్వరుని వైపు వంగటానికి చేసే ప్రయత్నమే ఈ సాధనలు కావచ్చు, పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, కవితలు కావచ్చు, ఏమైనా ఒక్కోడు ఎవరికి చేద్దాన్ని వాడు చేసుకుంటాడు. సేవలు కావచ్చు, లెట్ ఇట్ బి ఎనీ పార్ట్. 9 రకాల మార్గాల్లో ఏది చేసినా యూ షుడ్ హ్యావ్ టు బెండ్ టువర్డ్స్ ద గాడ్. భగవంతుడి వైపు వంగాలే, ఆయనకు లొంగటం కాదు, ఆయన వైపు వంగాల. ఆయనే లొంగుతున్నాడు మనకు. ఇటు ఆత్మతత్వం తెలుసుకొనవలెనన్నా, పరులకు బోధించవలన మొదట చిత్తశుద్ధి కలగాలి. అది ఎంత రుద్రం కాన్సెప్ట్ ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్. చిత్తశుద్ధి, మైండ్ కంట్రోల్ మీద టాపిక్ అంతా నడుస్తుంది ఇప్పుడు 4 అనువాకాలు కూడా. ఎందుకు చిత్తశుద్ధి కలగాలి?
మనకి జ్ఞానసిద్ధి కలగాలంటే చిత్తశుద్ధి కలిగినప్పుడే ఏ ప్యూర్ థాట్ ఫ్రమ్ ఏ ప్యూర్ హార్ట్. నా హృదయమే దుర్గంధం అయితే అందులో వచ్చే అందులో వచ్చే ఆలోచన పరమ దుర్గంధంగా ఉంటాయి. When I had a pure thought, I had a pure thought and pure heart. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానసిద్ధి ప్రాప్తిస్తుంది అంటున్నారు స్వామి. సో స్టెబిలిటీ ఆఫ్ మైండ్ చిత్తం అనేది చాలా ఎంత ఇంపార్టెంట్. నేను ఆ పిల్లగాడికి బాల వికాస్ కుర్రాడు ఒక్కడికి చెప్పిన, పొట్ట ఓపెన్ గా పెట్టాడు, మైండ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ లోపల కపాలం లోపల పెట్టాడు మైండ్. దాని లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఎంత దెబ్బ తగిలినా కాస్త సేఫ్టీగా ఉంటుంది. మిగిలిన నేను కనీగానే పోతే నాకు తెలిసిన వాడికి పాపం యాక్సిడెంట్ 2 ఏళ్ళు తెగిపోయినాయి పాపం. ఏళ్ళు బాహ్యంగా ఉన్న తెగిపోయినాయి. ఇక మెడలు తెగకుండా పెద్ద కపాలం పెట్టాడు, దానికి పుచ్చి పెట్టాడు. దాన్ని కూడా తెలిసి భగవంతుడు ఏం చేయలేడు. భూమిలో పంటలు పండించవలన అంతకు పూర్వం అందులోని పనికిరాని మొక్కలను పొదలను నిర్మూలించాలి. తదుపరి దానికి నీరు కట్టి సాగు చేసి పంట విత్తనములను చల్లినప్పుడే పరిపూర్ణమైన పంటను అందుకోగలము. అట్లు కాకుండా బీడు పడిన భూమిలో విత్తనములు చల్లితే ఆ పంట మనకు దక్కదు. జస్ట్ లైక్ దట్, అదే విధంగా మానవ హృదయ క్షేత్రంలో అల్లుకొని ఉన్న పసుగుణంబు వీడి పసుపడు. ఒకటి పోతే సింగిల్ వర, డబుల్ 2 కత్తులు పెట్టడానికి కుదరదు. రాముడు కాముడికి లేదు, ఒకటే చైర్. ఎవరికి ఇస్తావు? ఒకటే సోఫా. రాముడికి ఇస్తావా, కాముడికి ఇస్తావా? ప్రపంచమా, పరమాత్మ? అది లేదు కాదు. నైజంత దో ఏకి హై. మానవుని హృదయ క్షేత్రములో క్షేత్రజ్ఞ యోగం రేపు ఎవరు చదువుతాడో మరి. రేపల్లా ఇదే మనకి క్షేత్ర 3 గంటలు మనకి ఫుల్. హృదయ క్షేత్రములో అల్లుకొని ఉన్న దుశ్చింతలు, దురాలోచనలు అనే ముండ్ల పొదలను మొట్టమొదట తీసి పారివేయాల. తదుపరి ప్రేమ జలమును ఇందులో పోసి సాధన అనే కృషి సల్పాల. ఆ తర్వాత భగవన్నామం అనే విత్తనం చదవాలి. అప్పుడే జ్ఞానం అనే పంట లభిస్తుంది. గురువు చేసే పని కూడా అదే. కోటేశ్వరరావు గారు, అందరు చాలా మంది గురువులు ఉన్నారు. మంచి మాటలు చెప్పాము, మంచి మాటలతో కూడా ఇప్పుడు మంచి మాటలు చెప్తే వాడు సొసైటీలో పెరుగుతాడు. వాడేదో చెప్తే అవి కూడా ఎక్కుతాయి. అవి కలుపు మొక్కలు ఉంచుతామా? నిజమైన గురువు అనేవాడు కలుపు మొక్కలు ఉంచకూడదు. ఇప్పుడు పీకుతామంటే ఊరుకోరు, మని పీకుతారు పిల్లల్ని. పీకితే పూర్వకాలం పీకితే ఏమనేవాళ్ళు కాదు, ఇప్పుడు పీకితే మని పీకుతారు వాళ్ళు. సో గురువు అనేవాడు ఏం చేస్తాడు? దట్ ఈస్ ద థర్డ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరి అంటే ఎంత మంచి మాటలు చెప్పినా ఎంత ఎక్కించుకొని మన సొసైటీలు బతుకుతాం కదా. చెడు కూడా ఆటోమేటిక్గా చెవులో పోతే కళ్ళతో చూస్తాము, ఇంప్రింట్స్ ఉంటాయి. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టూ గురి టు రిమూవ్ దట్. కలుపు మొక్కలు పీకేయాలి. లేకపోతే ఎరువు వేస్తే మంచి వరి పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పీల్చేస్తే మన ఎరువు నాశనం అయిపోతుంది. ఈనాడు ఆధ్యాత్మిక తత్వమును వినగలుగుతున్నామే కానీ ఆచరించడానికి తగిన కృషి చేయటం లేదు. ఈనాడు శ్రవణం ఒక రోగంగా తయారైంది. శ్రవణము చేసేంత మాత్రము తనకన్నీ తెలుసుని మానవుడు విర్రవీగుతున్నాడు. శ్రవణము చేసిన దాన్ని హృదయపూర్వకంగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనలో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. లిఖిత జపం చేసేటప్పుడు మనసులో చింతిస్తూ, నోటితో ఉచ్చరిస్తూ, హస్తంతో రాయాలి. దిస్ ఈజ్ కాల్డ్ త్రికరణ శుద్ధి. ఈ మూడింటి చేరిక చేతనే మానవత్వాన్ని పొందగలము. హ్యుమానిటీ మీన్స్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్, నాట్ డబుల్ యాక్షన్ ఆర్ త్రిబుల్ యాక్షన్. పూర్వకాలం ఒకటే యాక్షన్ సినిమాలు ఉండేవి. ఈ రాముడు భీముడు సంగతి మొదలైందని బాబోయ్. అప్పటిదాకా మనకి డబుల్ యాక్షన్ సినిమాలు తెలుసావు. ఇక 203, 305, 510. మానవత్వంలో మంచి చెడ్డలను విచారణ తెలిపి ఏది శ్రేయస్సు, ఏది ప్రేయస్సు, 2 మార్గాలు ఉన్నాయని మాకు చాలా బాగా తెలుసు. శ్రేయో మార్గము, ప్రేయో మార్గము. ఫస్ట్ లెటర్ తేలా. ఇక్కడ శ్రేయ అంటారు, శ్రేయ. ఇక్కడ ప్రేమ. శ్రేష్ఠుడు, ఇక్కడ ప్రేమ అనే విషయాన్ని తెలుసుకోవాలి. వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి ఏకత్వమై ఆత్మ అని పిలువబడుతుంది. ఇదే సత్యమైన స్వరూపము అన్నారు. ఇది కొన్ని సాధనల చేతనే మనకు ప్రాప్తిస్తుంది. సత్యం అంటే చాలా బాగా చెప్తుంది ఉపనిషత్తు. సత్ ఈ యం, దిస్ ఇస్ కాల్డ్ సత్యం. సత్యం అంటే
సత్ ఈ ఎం, ఇక్కడ సత్ అంటే అన్నము, ఈ అంటే జలంతో కూడింది, ఎం అంటే సూర్యుడు. అనగా సూర్యుని వల్లనే జలము రూపొందుతోంది, జలం వల్లనే మనకు ఆహారం ప్రాప్తిస్తోంది. ఈ మూడింటి ఏకత్వమే సత్యం అని ఉపనిషత్తు బోధిస్తోంది. ఇంతవరకు నేను ఈ 1600 రోజులు ఈ డెఫినేషన్ చెప్పిన వాళ్ళు ఎవరికి అనుకోలేదు. అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, నేను సార్ అన్నట్టు రుద్రంలో ఒక డ్రాప్ తెలుసుకున్న పెట్టాను. లెర్నింగ్ ఏ సింగిల్ స్మాలెస్ట్ ఆఫ్ డ్రాప్ ఇన్ స్పిరిచువాలిటీ డ్యూరింగ్ ది 1400 days. ఈ సత్యం అని ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఇంతమంది మాట్లాడాం కదా, మనకి చాలా తెలుసుకోవాలా. ఇక్కడ సత్యమునకు మరొక ఉపమానము సత్తాయం. సత్తాయం, దీని త్రిపు చదువుడు ఎం తా సత్ అవుతుంది. ఎం తా సత్. ఎం అంటే యమ నియమాదులతో, అంటే ఇంద్రియ నిగ్రహంతో. తా అంటే తపస్సు ఆచరించినప్పుడు. సత్ అనే సర్వేశ్వరుడు మనకి లభ్యమవుతాడు. ఆ సత్యాన్ని తిరిగేస్తే ఎం తత్. ఎం అంటే యమ నియమాలు. ఇప్పుడు మళ్ళా అష్టాంగ మార్గాలు చెప్పుకుంటే సబ్జెక్ట్ పోతుంది. అటు ఇన్నర్ కంట్రోల్ అండ్ అవుటర్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ అండ్ అవుటర్ కంట్రోల్, దట్ ఈస్ యమ అండ్ నియమ. తా అంటే తపస్సు, సత్. ఎప్పుడైతే మనం ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసామంటే, తపస్సు అంటే నేను బాగా చెప్పాను, తపస్సు అంటే జంగల్లో పోవడం లేదా హిమాలయాలు పోవడం కాదు. 24 గంటలు భగవంతుని గుర్తుపెట్టుకోవడం తపస్సు అండి. ఎంత హాయి అండి. సంసారం వదలకల, జంగల్ పోక్కలేదు, హిమాలయాలో కూర్చోక్కల. కాన్స్టాంట్ కాంటంప్లేషన్ ఆఫ్ గాడ్, కాన్స్టాంట్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ గాడ్, కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ కాల్డ్ తపస్సు. నిరంతరం ఆయన చింతనే తపస్సు అండి. కనుక యమ నియమాదులతో తపస్సు ఆచరించిన వ్యక్తికి సత్యం ప్రాప్తి లభిస్తుంది. ఆయనే చెప్తున్నారు. మనకు డౌట్ ఎన్నిసార్లు అనుకున్నాం యమ నియమాదులు. యమ నియమాదులుగా అంతర్బహిత్ ఇంద్రియాలను నిగ్రహించడం. మనకు బయటికి కొన్ని లోపల కొన్ని అంతఃకరణ చేస్తాం. ఇది అసాధ్యం కానీ యమ నియమాదులు అనగా అంతర్బహిత్ ఇంద్రియాలను నిగ్రహించడం అనుకుంటున్నారు. ఇది అసాధ్యం కానీ గ్రహించాలి. గ్రహించిన సత్యాన్ని భగవదర్శనం గావించాలి. అసాధ్యం అంటున్నారు, బట్ యూ కెన్ డూ ఇట్. రుద్రం ఏం చెప్తోంది? సుప్రీం జ్యోతిర్మయ తత్వాన్ని ప్రతివాడు కూడా సాధన సంపత్తి ద్వారా, శరణాగతి ద్వారా, లోకహితం ద్వారా, జగహితమైన కార్యక్రమాల ద్వారా, మానసిక మైండ్ కంట్రోల్ ద్వారా సాధించవచ్చు రుద్రం చెప్తోంది. ఎవరంటే ఎవడైనా సాధించవచ్చు. ఎవడైతే జగద్హితంగా ఉంటాడో, ఎవడైతే మైండ్ కంట్రోల్ ఉంటుందో, ఎవడైతే సంపూర్ణ టోటల్ శరణాగతి చెందాడో, ఎనీబడి కెన్ హ్యావ్ దట్ జ్యోతిర్మయ పరబ్రహ్మ తత్వ. వాడు వీడేం చెప్పలేదు రుద్రం ఎక్కడ. లేకపోతే ఆ వర్ణము ఈ వర్ణం చెప్పలేదు, ఆ జాతి ఈ జాతి అని చెప్పలేదు. దట్స్ వై అన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత స్వామి 10 సంవత్సరాలు అయిన తర్వాత రుద్రాన్ని ప్రవేశపెట్టి చివరి పోతే ఎందుకు నమస్కారం చెప్పండి? ఎవ్రీబడి షుడ్ లెర్న్ వేదం. దట్స్ ఈ స్వామిస్ లాస్ట్ డిజైర్. అండ్ చివరి నమస్కార ఉద్దేశం అంటే ప్రపంచం యావత్తు కూడా వేదమయం కావాలి అనే కోరిక స్వామి. మానవుడు ఆనందం నిమిత్తమై సర్వకర్మలు ఆచరిస్తున్నాడు. కానీ ఆనందం ఎక్కడున్నది అని విచారించడం లేదు. ఆనందం అంటే ఏమిటి? ఇప్పుడు బాగా చెప్తాడు, వినండి. ఇదంతా మనందరం మన జీవితంలో ఎంజాయ్ అనుభవించిందే ఈ పేరా అంతా. ఆనందం అంటే ఏమిటో, ఎక్కడున్నదో ఎవడు ఏమీ తెలియని వాడు ఇంకా దేన్ని వెతుకుతున్నాడు? ఆనందం అంటే ప్రాకృతమైన కాయంతో కూడిన భౌతిక సుఖములు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి ఆనందాన్ని అనుభవించాలని గొప్ప చదువులు చదివి డిగ్రీలు సంపాదించుకుంటున్నాడు. ఆయన ఆనందం లభించిందా? లేదు. ఈ డిగ్రీ ద్వారా నేను గొప్ప ఉద్యోగం పొందాలి అని ఆశిస్తున్నాడు. కానీ జాబ్ చిక్కిన తర్వాత ఆనందం అనుభవిస్తున్నాడా? మా అమ్మాయికి జాబ్ రాలేదు, ఒకటే గొడవ పెట్టింది. వాళ్ళ ఊరు పోతే వైజాగ్. మంచి అమ్మాయి, పాపం ఫస్ట్ జీతం డబ్బులు నారాయణ సేవ పంపించింది. వైజాగ్ ఎవరు? వడ్లమాన్ లక్ష్మి కూతురు. చాలా హ్యాపీ వడ్లమాన్ లక్ష్మి, చాలా హ్యాపీ. ఫస్ట్ జీతం బ్యాంకులో దాచుకుంటాను. అటువంటి వాళ్ళు చూసిన నాకే సీక్రెట్ చెప్పలేను. అమ్మాయి ఓపెన్ చేసిందని బాబు 54 నారాయణ సేవ ప్యాకెట్లు చేసింది.
రాధా కొడుకు కూడా జీతం ఎం రాధా ఉంది కదా, ఎం రాధా వైజాగ్, వాళ్ళ అబ్బాయి కూడా జీతం ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు నాకు కొంత అమౌంట్ పంపించింది. అంకుల్ సంపత్కి జాబ్ వచ్చింది, ఫస్ట్ మీకు కూడా పంపిస్తున్నాను పంపించింది. నేను డబ్బులు పంపమని ఎవరికి కావాలన్నా బాబు, వాళ్ళ మీరు పంపుతున్నాడు కదా, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, ఇంకా వీడు పంపుతున్నాడు ఎందుకు? ఎక్కడి దాకా వచ్చాం? ఈ డిగ్రీ ద్వారా నేను గొప్ప ఉద్యోగం పొందాలి అని ఆశిస్తున్నాడు, కానీ జాబ్ చెక్కిన తర్వాత ఆనందం అనుభవిస్తున్నాడా? తర్వాత వివాహం కావాలని ఆశిస్తున్నాడు. పాపం స్వామి పూర్వకాలం వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు కాలం ఎవరికి పెళ్లి ఎక్కర్లేదు, ఎవరికి మగవాడికి పెళ్లి ఎక్కర్లేదు, ఆడవాళ్ళకి పెళ్లి ఎక్కర్లేదు. పెళ్లి అయిపోతే స్వాతంత్రం పోతుంది కదా, నో ఇండిపెండెన్స్ కదా. పెళ్లి లేకపోతే హాయిగా ఎట్లా చెట్టపట్ట తిరగచ్చు, ఎక్కడ తిరిగినా ఎవడేమో అడగడు, ఎప్పుడు వచ్చినా ఎవడు అడగడు, మొగుడు అడగడు, పెళ్ళం అడగదు. పాపం స్వామి పూర్వకాలం మనలాంటి వాళ్ళ గురించి చెప్పిన సత్సంగం. తర్వాత వివాహం కావాలని ఆశిస్తున్నాడు. సరే వివాహం ఆడుతున్నాడు, ఆనందంగా ఉంటున్నాడా? కొంతకాలం ఆనందం, తదుపరి ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే ఆనందం అంతమైపోతుంది. పిల్లలు బాగా చదివించి గొప్పవాడిగా తయారు చేయాలి. మంచివారు అక్కర్లేదు. గొప్పవాడు అంటే ఎగ్జాంపుల్ ఎవరు, మంచివాడు అంటే ఎగ్జాంపుల్ ఎవరండి? తక్కువ చెప్పాలా? మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు. సూపర్ సార్. మీరు ఎందుకు వస్తారు సార్? ఎక్కడైనా వేరే గ్రూప్ పెట్టి రాయి సత్సంగా చెప్పండి సార్. మీరు ఇలాంటి పండితోత్వం నా దగ్గర రావడం నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ టెల్ ఎవ్రీడే సమ్వేర్. ఈ విధంగా గొప్పవారుగా తయారు చేయాలి, అదే నా ఆనందము అని అంటాడు. ఈ విధంగా ఆశలు పెంచుకుంటూ పోయి కట్టగడపడికి తాను ఆశించిన సర్వకర్మలు ఫలించినప్పటికీ, చూడండి, అన్ని ఫ్రూట్ఫుల్ అయినాయి. చదివాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళాం వచ్చింది, పిల్లలు వచ్చి, అందరూ సర్వకర్మలు ఫలించినప్పటికీ ఆనందం ఉన్నదా అని విచారిస్తే ఆనందం లేనే లేదు. తాను అనుభవించినవని క్షణికమైన ఆనందంలే. నిన్న సార్ చెప్పారు, లవ్ అండ్ లీవ్ అంటున్నారు. కొంతమందికి లవ్ అండ్ లీవ్ ఎల్ఐవి అనుకున్నారు. ఎల్ఐవి కాదు, లీవ్. మనకు పనికిరాని విషయాలు చెప్తాను, లిజన్ అండ్ లీవ్ అని చెప్తుంటాను. ఇక్కడ సత్సంగాలు కుదరదు. లిజన్ లీవ్ చేస్తే ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, మీకు. శుద్రమైన ఆనందములే. శాశ్వతమైన ఆనందమును తన ఏందే ఉంచుకుని తిరిగి ఆనందాన్ని వెతుకుతున్నాడు మానవుడు, పిచ్చివాడే. ఎందుకోసం పిచ్చివాడిని పిలుస్తున్నాము? తానెవరో తానే తెలియకుండా పోతున్నది, కానీ ప్రపంచంలో ఉన్న సమస్తం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఊయామ్మాయి నేనెవడో నేను తెలియదు, మిమ్మల్ని మాత్రం మీరెవరని తెలుసుకొని ప్రయత్నం చేస్తే నన్ను పిచ్చోడు కాకపోతే ఎవరంటావండి? తాను గుర్తించే వాడిని లోపల ఏమని పిలుస్తారు? అంజనేయ గారు బాగా చెప్తుంటారు. ఎప్పుడైనా ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ లో స్టార్టింగ్ ఇదే, బస్ స్టాండ్ లో వ్యక్తి అది. ఎప్పుడు చెప్పినా, ఏ ఊళ్ళో చెప్పినా ఫస్ట్ హ్యాండ్ టాపిక్ ఇది అంజనేయ గారికి. తాను గుర్తించిన వాడిని లోకంలో ఏమని పిలుస్తారు? ఎవరైనా వచ్చి ఎవరయ్యా నువ్వు అని అడిగినప్పుడు, నాకు తెలియదంటే వీడు పిచ్చివాడు, వీడు మెంటల్ హాస్పిటల్లో చేర్చండి అని అంటుంటారు. మనమే పిచ్చివారమై ఇతరులు పిచ్చివారం భావిస్తున్నాం. నువ్వు మంచివాడైతే అందరూ మంచిగానే ఉంటారు. కామెడీలో వచ్చినాక లోకంతో పచ్చకర్లో వాడెవడో చెప్పేట, నీకు మందు మొత్తం గ్రీన్ చూడాలని చెప్పేట. గ్రీన్ చూడాలని ఎక్కడ చూసిన గ్రీన్ పెయింట్. ఆయన ఇదంతా ఎందుకురా బాబు, ఆయన గ్రీన్ కలర్ పెట్టుకుంటే సరిపోయేది, నువ్వు లోకం అంతా గ్రీన్ పెయింట్ చేస్తున్నావు అన్నట్ట. నువ్వు యద్భావం తద్భవతి. నువ్వు ఎట్టి అర్థాలను వేసుకుంటావో ప్రపంచం కూడా అదే రంగులో కనిపిస్తుంది. సో మానవత్వంలోని దివ్యత్వాన్ని మొట్టమొదటి అది సర్దీశ్వర సత్యసాయి అవతారం కేం మనలో ఉన్న మానవత్వాన్ని గుర్తింపజేసి దాని దివ్యత్వం వైపు ప్రతి మానవునికి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వచ్చిన సత్యసాయి అవతారం. తాను ధరించినది మానవ దేహమే కానీ తాను మానవుడు కాదు. అట్టి నిత్య సత్యమైన ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. అట్ని గుర్తించడానికి ఈ దేహం ఒక పనిముట్టు. అర్థం కాలేదు స్వామి. స్మాల్ ఎగ్జాంపుల్.
ఒక హార్ట్ పేషెంట్ కు డాక్టరు ఆపరేషన్ చేస్తున్నాడు. కోసినది కత్తి, కానీ కోయించిన వాడు డాక్టరే. కత్తి కేవలము పనిముట్టు మాత్రమే, దానికి మాస్టర్ డాక్టరే. ఈ డాక్టర్ ఎలాంటి వాడుగా ఉండాలి? యు మస్ట్ నో ద సీక్రెట్స్ ఆఫ్ ది హార్ట్. హార్ట్ యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించిన వాడుగా ఉండాలి. అదే విధంగా దైవం సర్వులయందు ఉంటుంది, సమస్త కార్యములను తానే చేస్తున్నాడు. నేను అన్నావు, నేనేమనుకున్నావు? ఒక్కడే ఉన్నాను, బోరు కొడుతోంది, అనేకం కావాలి. అనేకం కావడం కాదు, అనేకంలో కూడా నేనే ఉండాలి, ఏకత్వం. దట్ ఈస్ సృష్టి, అటు ఫ్యాంటాస్టిక్. ఒక్కడుగా ఉన్నవాడు మల్టిపుల్ కావాలి కాబట్టి మల్టిప్లిసిటీలో కూడా ఉండేది తందే. నా కొడుకు అంటే నా అంశే కదండి. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. ప్రాపర్టీ రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నా కొడుకు అయితేనే వాడికి రైట్స్ వస్తాయి, వాడు అడగక్కర్లా. అదేవిధంగా దైవం సర్వులయందు ఉండుండి సమస్త కార్యములను తానే చేయిస్తున్నాడు. ఈ విధమైన సద్భావములను మానవంలో ఆవిర్భవించినప్పుడు అహంకార ఆడంబరములు కానీ కుత్సిత భావం కానీ లోను కాడు. కన్నులు లేకపోతే ప్రపంచము చీకటిగా ఉంటుంది, బతికి ప్రయోజనం ఏమిటి? దానికంటే చావే గొప్పది అనుకుంటాం. నేను పట్టినప్పుడు వస్తున్నా మనం భరించలేకపోయి నన్ను నేనే తిట్టుకున్నాను బాబు. ఆ పంటిని ఇంటికి వచ్చేటప్పటికి విపరీతమైన బాధతో వచ్చాను. మత్తు మంది ఏమంటే అక్కర్లే అంకుల్ మీకు కానీ బేరేంటుంది, బేరు అని చెప్పి 3 గంటలు పోసిన పన్ను. ఆ కాస్తగా నేను తట్టుకోలేకపోయినా ఈ మాట అనుకున్నా, ఈ పని నొప్పి కంటే చావే బెటర్ అని చెప్పి నేనే అనుకుంటుని. కన్నులు లేని వారి జగత్తులో ఎంతమంది బ్రతకటం లేదు? నోరు లేకపోతే ఈ జగత్తులో ఉండి ప్రయోజనం ఏమిటి అనుకుంటాము, కానీ నోరు లేని వారి ప్రపంచంలో ఎంతమంది బ్రతకటం లేదు? ఏది లేకపోతే గుడ్డివాడు, ఏది లేకపోతే మూగవాడు. దాన్నే సూరదాసు బాగా చెప్పాడు. सूरदास के श्याम मनोहर, भक्तों के सत्य साई मनोहर, गिरिधर गोपाला हे गिरिधर गोपाला, हे गिरिधर गोपाला. मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, సూరదాస కే శ్యామ మనోహర. నేను నాటక పెట్టాను, ఇందులో సూరదాస్ పాత్ర. నేను బృందావనం పోవాలంటే అంటే తాత నేను తీసుకుపోతారా అన్నట్టు. నేను గుడ్డోడు అంటే కర్ర పట్టుకొస్తాను, ఆ చివరి నేను పట్టుకుంటా, ఈ చివరి నువ్వు పట్టుకో అన్నట్టు. తాత నేను తీసుకునే వదిలిపెట్టాట. కృష్ణ కృష్ణ అన్నట్ట. నో కృష్ణ ఇలా వెళ్ళిపోయాడు. కృష్ణుడు మాయలు అలా ఉంటాయి. ఏ కృష్ణ యూ ఎస్కేప్ ఫ్రమ్ మై హ్యాండ్స్ బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై హార్ట్. ఈ డైలాగ్ నేను రాసింది నిజమైన రచయిత డైలాగ్ హృదయంలో నాటుకుపోతాయండి. ఏ కృష్ణ యూ ఎస్కేప్ ఫ్రమ్ మై హ్యాండ్, నా చేతిలో తప్పించుకుందాం బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై హార్ట్. స్వామి ఫిజికల్ గా ఇప్పుడు వెళ్ళిపోవచ్చండి, స్వామి మనందరూ హృదయాల్లో దాక్కున్నాడండి. ఈ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై హార్ట్. సత్యసాయి భగవాన్ మనందరూ హృదయాల్లో దాగి ఉన్నాడండి. ఈ కెనాట్ ఎస్కేప్. కన్నులుండి గురుడులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి అన్నట్టు సూరదాస్ చెప్పేట. చెవులుండి చవటలై అతి మనోహరమైన నీ గానమాలింప నేరరైరి. ప్రతి మానవునికి చెవులున్నాయి, కానీ ఏమి ప్రయోజనము? దేహం అనే కొండ లోపల చెవులనే గుహల మాదిరిగా ఉంటున్నాయి. అపశబ్దాలన్నీ వింటున్నారు, కానీ మంగళకరమైన వేదం వింటున్నారా? ఇంక అందరూ కన్నులుండి గుడ్డివారైపోయారు. చూస్తున్నాయి కన్నులు, అన్నింటినీ చూస్తున్నాయి. కుక్కలను చూస్తున్నాయి, గాడిదలను చూస్తున్నాయి, మనుషులను చూస్తున్నాయి, కానీ చూడటంలో ఉన్న విచక్షణ జ్ఞానం ఏమిటి? ఇది పంది, ఇది గాడిద. మనకు బాగా వచ్చండి. ప్రశాంతి నేను చెప్పిన సత్సంగం ఇది. ఏ స్వామి సీక్రెట్ గా చెప్పలా? ప్రశాంతి నేను ఆచార్యంలో సభికులకు చెప్పిన సత్సంగం అండి ఇది. అంటే స్వామి ఇటువంటి పదాలు వాడతా అంటే ఉపనిషత్తులు సారం చెప్పాలంటే ఇటువంటివి చెప్పాలా.
ఇది పంది, ఇది గాడిద, ఇది మనిషి అని విచారణ చేస్తున్నాము. అయితే గాడిద చేసే పనులు మనం చేస్తున్నామా? మనం చేసే పనులు గాడిద చేస్తున్నదా? అది తింటుంది, మనం తింటున్నాము. దానికి నొప్పి ఉంది, మనకి నొప్పి ఉంది. అది నిద్రిస్తుంది, మనం నిద్రిస్తుంది. దానికి కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. మనకి కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? దానికి మనకు ఉండిన వ్యత్యాసం ఏమిటి? జంతువునాం నరజన దుర్లభం. కనుక మానవుగా పుట్టినందుకు ఉన్నతమైన గుణాలు మనలో ఆవిర్భవించాలి. ఐ ట్రై టు కంప్లీట్ ద సబ్జెక్ట్ అండి. ప్రేమ స్వరూపులారా, గట్టి డోస్ వేసేటప్పుడు స్వామి మళ్ళీ మన ఐస్ చేస్తున్నారు. వాళ్ళు వెంటనే ప్రేమ స్వరూపులారా అనేప్పుడు మనం ఐస్ అయిపోతాం. స్వామి ఎప్పుడైతే ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అంటే అప్పుడు దాకా తిట్టిన తిట్లన్నీ మర్చిపోతాం. ఎవరు తిట్టాడండి? మన అమ్మ తిడుతుందండి, మన నాయన తిడతాడండి, మన బాగోరు. మన బాగా చెప్పాడు, ట్రాక్ లైన్ దాటిన పిల్లవాడిని చూసి తల్లి ఆవేదన చెందుతుందండి. యూ వాంట్ మేక్ హిమ్ సెట్ రైట్. నాకు మీ మీద ఏం కోపం లేదని బాబు, భలేవారు అనుకున్నారు. ఐ లవ్ యూ, లవ్ యూ. నా శరీరాన్ని ఇంత మీరే ఉన్నారండి. ఐ థింక్ అబౌట్ యూ, ఎవ్రీబడి ఉంది. నా సభ్యుల గురించి ఎప్పుడు ఆలోచన అండి. నా 24 గంటల చింతన, నాకు అన్ని చింతన లేదు. డోంట్ థింక్ దట్ ఐఎమ్ హ్యావింగ్ యాంగ్రీ విత్ యూ ప్లీజ్. ప్రేమ స్వరూపులారా, భారతీయులకే గాక రేపు ఇంట్రడక్షన్ స్వామి ఇవాళ చెప్తున్నారు. ఆయన గొప్పతనం చూడండి. భారతీయులకే గాక సర్వజనులు భగవద్గీతను విశ్వసిస్తున్నారు, పఠిస్తున్నారు. దానిలో 700 శ్లోకాలను కంఠస్థం చేసుకుంటున్నారు. అని ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నారా? అహంకారం, మమకారాలు నీవు త్యజించలేకపోతున్నావు. నాకు నమస్కరిస్తున్నావు, నన్ను ధ్యానిస్తున్నావు అని నా వాక్యాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నావు? ఆచరించకుండా శ్లోకాలు కంఠస్థం చేసుకుంటే కంఠం నొప్పే కానీ నీకు సుఖం లేదు. ఇందాక మా సోదరేమని చెప్పింది, అద్వేష్ట సర్వభూతానం, ఎవరిని ద్వేషించబడ్డంటుంది భగవద్గీత. కారణం ఏమిటి? ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, మమాత్మ సర్వభూతాంతరాత్మ. మా బ్రహ్మరామ గారి ఊతపదం, మమాత్మ సర్వమంటూ మొదలు పెడుతుంది. నేనే సర్వులేని ఉంటున్నాను. నువ్వు గీత శ్లోకాల మాత్రం చెప్తున్నావు కానీ ఇతరులో ఉన్న నన్ను ద్వేషిస్తున్నావు. ఏమి ప్రయోజనం? పూజిస్తున్నావు, ద్వేషిస్తున్నావు. ఇక్కడ ఆవులు కొడతాం, అక్కడ నందికి పూజ చేస్తాం. పూజిస్తున్నావు, ద్వేషిస్తున్నావు. స్వామి చెప్తున్నారు ఈక్వేషన్. పూజించడంలో ప్లస్ వస్తున్నది, విమర్శించడంలో మైనస్ వస్తున్నది. ఈ రెండు చేరి ఫలితం 0 అవుతున్నది. నీవు దేశించవద్దని చెప్పాడు కానీ నన్ను పూజించమని చెప్పలేదు. ఇక భారతదేశంలో 99 పాళ్ళు రామభక్తులు ఉన్నారు. ప్రతి చిన్న పల్లెలో రామ మందిరం ఉంటున్నది. లేస్తే రామా అని అంటున్నారు, కూర్చుంటే రామా అని. పొద్దున్న నాకు ఇదే పని. ఐ ట్రైడ్ దిస్ ఎక్సర్సైజ్. మీరు నమ్మండి, నమ్మితే నమ్మకపోండి. నేను కాఫీ తాగితే రామా, సిప్పు చేసినప్పుడు రామా రామా చేశాను కానీ చెప్తున్నానండి. గంట ఊగినట్టు నాలుగు వాగుతున్నదే కానీ రామాజ్ఞ ఎవరు పాలిస్తున్నారు? తండ్రి ఆజ్ఞను ఎవరు శిరసావహిస్తున్నారు? సత్యధర్మాల కోసం శ్రీరాముడు తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. ప్రజాసేవయే తన ప్రధాన లక్ష్యము అని అన్నాడు. తపస్సులను ఆచరించినప్పటికీ, తీర్థయాత్రలు చేసినప్పటికీ, శాస్త్రాలు పఠించినప్పటికీ, వేదములు వల్లించినప్పటికీ ఏమాత్రము ఫలితం లేదు. అయితే ఇవన్నీ చేద్దా అంటే చేయాలి. సజ్జనులకు సేవ చేయాలి. ఎవరి సజ్జనులు? సత్ జన. సత్ జన ఈజ్ సజ్జన. సత్ అనేది ఎప్పుడు ఉండేటటువంటిది. దట్స్ కాల్డ్ బీయింగ్. ఈ అనిత్యమైన దేహంలో సత్ అనేది ఎప్పుడు ఉంటున్నది. నగలపెట్టలో కనుక మన ఇత్తపెట్టలో కనుక బంగారం పెట్టినట్టు దేహం పెరుగుతున్నది, తరుగుతున్నది. ఆత్మ పెరుగుటలేదు, తరుగుటలేదు. కనుక సజ్జనుడు అనగా కేవలము భగవద్భక్తునిగా ఉన్నవాడు, సత్కర్మలు చేసేవాడు అనే మాత్రమే కాదు. సత్ అనే పవిత్రమైన చైతన్యం సర్వులందు ఉంటున్నది. ఇది సత్సంగం. కనుక సర్వుల యొక్క సేవయే సత్కర్మలు.
సేవ అనేది దేహం చేస్తున్నానని భావించకూడదు. నేను బట్టల మీద ఇచ్చానండి, నా అదృష్టం అండి బాబు. పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి ఎవడో ఇస్తే నేను నుంచున్నది నిర్ణయాలు బట్టి నా చేతితో 100 మందికి ఇచ్చుకుంటున్నాను. ఎంత ఆనందం అండి. గొప్పగా చెప్పట్లేదు భారతీయ గుంటూరు, చప్పట్లు కొట్టకు, చేతులు నొప్పి పడతాయి కొట్టి కొట్టి నీకు. when I'm giving a packet of buttermilk, I'm seeing కళ్ళలో అండి, అందులో వేసం కాలం కదా. సో దట్ మనం ఆ సత్ అనేది ఎవరికైనా దేహానికి ఇవ్వటం లేదు. మజ్జిగ సేవ అనేది దేహం చేస్తున్నానని భావించకూడదు. సత్ అనేది ఒక ఆయన అయితే నుంచునండి, నిన్న నుంచున్నాడు, ఇవాళ సైకిల్ మీద దిగాడు, అతను కూడా ఈ యొక్క సింధూరం పొట్టు ఉంది, ఆ ప్యాకెట్ ఇస్తే ఒకసారి కళ్ళకి దండం పెట్టుకుని అక్కడే తాగేసాడండి. నిన్న అదే పని చేశాడు, ఇవాళ అదే పని చేశాడు. సత్ అనే తత్వానికి సేవ చేస్తున్నాను అని భావించాలి. ఆ సత్తుకు సరి అయిన సేవ చేసినప్పుడు చిత్ అనే ప్రజ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఆనందం అనేది మన హృదయం నిండా నిండిపోతుంది. ఇది మానవునకు మధురానందం అండి. త్రూ సర్వీస్ యూ కెన్ గెట్ ద సుప్రీం ఆనంద. అందుకని సత్యసాయి సేవా సంస్థ అన్నారు. సత్యసాయి భజన సంస్థను పెట్టలా, లేకపోతే సత్యసాయి బాల వికాస్ సంస్థను పెట్టలా, సత్యసాయి ఆధ్యాత్మిక సంస్థను పెట్టలా. బట్ స్పిరిచువాలిటీ బేస్డ్ టు అస్. సత్యసాయి సేవా సంస్థ అన్నా అవర్ బేసిక్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతతో కూడిన సేవ చేయాలి. అన్నమాచార్యులు చెప్పాడు, బ్రహ్మకడి ఎవరైనా పాడిస్తే గురు పదిసారి మంచిగా పాడేవాళ్ళు చేత, మంచిగా పాడుతా అంటే రికార్డింగ్ లో పాడేది, మంచిగా పాడితే రికార్డింగ్ లో ఎలవ చేస్తా. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, జగత్తును దేశమును మోసేది పాదమే. అయితే దేశమును పాదం ఎట్లా మోస్తున్నది? దేశము పూర్ణ స్వరూపము, దేహము సూక్ష్మ స్వరూపము. దేశము బింబ ప్రతిబింబములే. ఈ దేహమును మోస్తుంది పాదమే. సర్వతః పాణిపాద అని ఒక అద్భుతమైన సత్సంగం ఉంది. చాలా కొన్ని నెలల బట్టి పక్కన పెడుతున్నాం, తీయలేకపోతాం, చూద్దాం. సర్వతః పాణిపాద, పాదమే లేక ఈ దేహం ఎక్కడ కదులేదు కదండి. మనం తిరుగుతున్నాం ఎక్కడ పడితే అక్కడ. అలా కదలేని వాళ్ళు, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎంత అదృష్టం, మనం కదిలే వాళ్ళం, కదులుతున్నాము, ఇష్టం తింటున్నాము. కదలలేక తినలేక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యూ థింక్ అబౌట్ దెమ్, హౌ దే గ్రేట్. వాళ్ళు మనకంటే చాలా అదృష్టం అండి. పాదమే లేక ఈ దేహం ఎక్కడ కదలలేదు కదా. దేహంలోని పంచభూతములు, దేశంలోని పంచభూతములు రెండు ఒకటే. ఇందాక ఒక ఇంగ్లీష్ సత్సంగం పెట్టాను, చాలా కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉంది. పంచభూతాలు, మన దేహానికి రిలేషను. మార్నింగ్ టైం పెట్టాను, ఎవరిని చూడండి, కొంచెం తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే చేయండి. యత్ పిండాట్ తత్ బ్రహ్మాండం. ఇక్కడ కూర్చుంటే నాలో ఉండే ఆత్మ, అక్కడ కూర్చుంటే పరమాత్మ. సింహాసనం వేస్తాం ఆయనకి. చిన్న విత్తనంలోని పెద్ద వృక్షం ఉంటుంది. మర్రి చెట్టుని అమెరికా తీసుకుపోలేను, కానీ మర్రి విత్తనం తీసుకుపోవచ్చు. పెద్ద వృక్షంలోని చిన్న విత్తనం ఉంటుంది. విత్తనమే పిండాండము, వృక్షమే బ్రహ్మాండం. ఎందుకంటే సింపుల్ గా చెప్తారండి. విత్తనమే పిండాండం అండి, వృక్షమే బ్రహ్మాండము. కనుక సర్వత్రా నిండిన దివ్యత్వం ఒకటే. నేను ఆయన చెప్పారు, నేను అనేకం అవుతాను, బట్ అనేకులు నేను చెప్పినప్పుడు మనం, అందుకనే మన దివ్యాత్మ స్వరూపుల స్వామి ఎప్పుడు అడ్రస్ చేస్తుంటారు. మన హృదయంలో భగవన్నామను స్మరిస్తూ పాదమును ఆశ్రయించాలి. ఏ మనస చల్ రేమన్ తూ ప్రశాంతి నిలయా చల్, పుట్టపర్తి తూ చల్, దేకో సిద్ధి సాయి అవతార్, దేకో సత్య సాయి అవతార్, దేకో ప్రేమ సాయి అవతార్. ఆ పాదమును ఆశ్రయించు, ఈ సమస్త దుఃఖములు నివారణ గావించి నేను దైవ సన్నిధికి చేర్చే పాదములు అవియే అని చెప్పాడు అన్నమాచార్యులు. భద్రాచల రామదాస్ కూడా అదే చెప్పాడు. అడుగుదాట కదలనివ్వను, నిన్ను అడుగుదాట కదలనివ్వను, నాకు అభయం ఇవ్వక కద. యూ ప్రామిస్ మీ, అప్పటిదాకా నేను కదలనివ్వను, వదలనివ్వను. ఎంత భక్తి ఉండదండి. నువ్వు నాటకాలు సాగవు, కదలటాను వీలేదు, స్టే హియర్, నాకు అభయం ఇవ్వు.
అడుగు దాట కదలనివ్వను, నిన్ను అడుగు దాట కదలనివ్వను, నాకు అభయము కదలనివ్వను శ్రీరామ, అడుగు దాట కదలనివ్వని చెప్పి శాసించాట. త్యాగరాజు కూడా అదే చెప్పాడు. మహారాజా అతని ఇంటికి ధనకనక వస్తు వాహనాలు పంపించేటప్పుడు నిధి చాలా సుఖమా, ఈశ్వర తన్ని చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసాన్ని ప్రశ్నించుకున్నట్ట. ఏ రామా, నా చేతుల్లో అనేక సిరి సంపదలు. ఇందాక టాపిక్ కంప్లీట్ అయిపోయిందా అక్క? 91 సత్సంగం అయిపోయిందా? 91 సత్సంగం అయిపోయిందా? కాలేదు సార్, కాలేదు. 2 పేజీలు కూడా లాగించలేదా? నేను చెప్పలేదు అనుకున్నా. ముస్లిం ఎగ్జాంపుల్ రాలేదు అయితే. ఓకే, ఇంకా ఒక పేజీ ఉంది. ఏం పర్లేదు అక్క, నేను ఊరిని అడుగుతున్నా. నేను పేజీలు తినమని చెప్పట్లేదు. తినకు పేజీలు, నెమ్మదిగా తిను. నిధి చాలా సుఖమా, ఈశ్వర చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని ప్రశ్నించుకున్నట్ట. ఏ రామా నా చేతుల్లోనే ముస్లిం ఎగ్జాంపుల్ వచ్చింది. నేను నాటికి కూడా వేయించాను. ఏమో ఇంతమందికి సాయం చేస్తావు రోజు 100 మంది, ఒక 100 మంది 100 బట్టర్ మిల్క్ బ్యాగ్ ఇస్తే తలకాయ ఎగరేసి తిరగాల. ఆయన నాకు 1000 చేతులతో ఇచ్చిన, సిగ్గుపడాలి. నేను సిగ్గుపడుతున్నా 100 ప్యాకెట్లు ఇచ్చినందుకు. నాకు ఎవరు లేడని బాబు. నేను మళ్ళీ సత్సంగంలో రావాలి, చేయాలి తప్పన ఉంది. ఎవడు ముందుకు రాడు. ఏం చేయను చెప్పండి? 100 ప్యాకెట్లు ఇచ్చి సిగ్గుపడుతున్నా నేను. నా చేతుల్లో అనేక సిరి సంపదలు పెట్టేసరికి నేను నీ పాదమును వదలవలసి వస్తుంది. కనుక నా చేతులకు ఈ ధనమును అందించి నీ పాదమును విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? నేను మాత్రం వదలను అన్నట్ట. చూడండి, పాదాలు అంటే ఏంటి? వెండి బంగారంతో. ఇదివరకు మాకు చెక్క పాదాలే ఉండేది. మా బల్లి మొహం తీసుకొచ్చి బంగారు పాదాలు పెట్టింది పాపం. మేము చెక్క పాదాలు అనుకోలేదు సార్ అవి. ఆ సింహాసనం కూడా మాది కాదు. దీనికంటే మంచి సింహాసనం వేసారు, దీనిపై స్టోర్ రూమ్ లో పడేశారు. మనకు తెలుసు కదా, మంచి కుర్చీ వస్తే కుర్చీ తీసి అవతల పడేస్తాం. ఇప్పుడు చేసిన కార్పొరేటర్ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఒక ఆయన అన్నాడు, వెంకన్న అని. పాపం అతనికి నేను కాస్త హెల్ప్ చేశాను. పెన్షన్ రావడానికి ఎస్పీ లెవెల్లో, కలెక్టర్ లెవెల్ ట్రై చేసి పెట్టిన. అప్పుడు మా సెక్రటరీ అన్నాడు, ఎలాగో ఇది మూలపడేసిందిగా సాయిరాం, ఆ సాయిరాం అంటే ఎప్పుడు విభూతి భజనలు అవుతుంటాయి కదా, ఆ సింహాసనం ఆ సాయిరాంకి ఇద్దామంటే మరి నిజంగా వేస్తున్నాడు, ఏడ్చుకుంటూ వేస్తున్నాడు సెక్రటరీ, నాకు తెలియదు. మొత్తమే మా ఇంట్లో ఉన్న సింహాసనం ఆ విధంగా వచ్చింది. సింహాసనం వచ్చింది కదా అని చెప్పి ఆ యొక్క ఓల్డేజ్ పర్సన్ ఇప్పుడు కొన్నాడు, బతుకున్నాడు పాపం. చాలా మంది వెళ్ళిపోయారు ఆయన సహచరులు. ఆ పాదుకలు కూడా చెక్క పాదుకలు. నేను చెక్క పాదుకలు అనుకోలేదు. పాదుకలు అంటే వెండి బంగారంతో చేసినది కాదు. మూలాధారమైనది పాదము, అదే దివ్యత్వము. పాదములను ఆశ్రయించినప్పుడు భగవంతుని ఆకారం మనం పట్టవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు అనేక ఇళ్లలో ప్రవేశించి వెనదొంగిలించి తనకు ఇష్టం వచ్చినట్లు సంచరించేవాడు. ఒక దినమున కృష్ణుని పట్టుకుంది యశోద. పెట్టినది తినవు, గొల్లల పుట్టుల కుంబోయి వెన్న చేపట్టుగా తినవు. నీతో పుట్టెను అట్టెట్ల కృష్ణ, నోరంతా వెన్న వాసన, ఊరంతయు ఆగడంబు ఒకటే రద్దుల్. గోరంతా లేవు బాల, గారాబు మానవిక కట్టెద రోటి కట్టేస్తానండి. ఇంత చిన్నవాడు, ఇంత గొప్ప గొప్ప పనులు ఎట్లా చేస్తున్నావు అనుకుంటూ అతన్ని వెతకటానికి యశోద ఇంటికి వెళ్ళిందట. ఆమె పెద్ద స్థూల శరీరము, అందుచేత ఆమె అలసిపోయింది. తాను ఎక్కడుంది తన తల్లికి తెలియాలని ఒక చిన్న యుక్తిని పన్నాడు కృష్ణ పరమాత్మ. అతడు ఫలానా వారి ఇంట్లో ఉన్నాడని యశోదకు తెలిసింది. అక్కడ ఈ కృష్ణుడు పాలంతా కింద పోసినాడు. అందులో తన పాదములు బాగా తడుపుకొని యశోద వచ్చేటప్పుడు పరిగెత్తాడు. ఆ పాదముల ప్రింట్స్ ను, ముద్రలను ఆధారముగా చేసుకోవడం చేత యశోదకు కృష్ణుడు చిక్కిపోయాడు. ఇక్కడ పాదములు అంటే స్వామి ఎర్లీ స్టేజ్ పాదాలు, అంటే 20 years ఉన్నప్పుడు స్వామి లేత వయసులో ఉన్న పాదాలు ఈ మధురై నగర్ లో ప్రింట్స్ ఉన్నాయట. అప్పుడు స్వామికి చిన్న 20 సంవత్సరాల ప్రాయం, అంటే 26 46 సంవత్సరంలో మధురై భక్తులు పోతే మీకు ఏం కావాలంటే మీ పాదాలు కావాలన్నట్ట. అప్పుడు తెల్లటి వస్త్రం అంటే ఆ స్వామి ఇట్లా పసుపులోనో లేకపోతే చందనంలోనో మొత్తం పాదాలంతా ఫుల్గా తడుపుకొని ఆ తెల్లటి వస్త్రం మీద తన ప్రింట్స్ ఇచ్చారట. ఇప్పుడు మధురైలో స్వామికి లేత పాదాల ముద్దలు ఇప్పటికీ ఉన్నాయి.
ఆ ప్రిన్స్ని ఆధారంగా చేసుకోవడం చేత యశోదకు కృష్ణుడు చిక్కిపోయాడు. సో పాదములో ఎంతో మహత్తర శక్తి ఉంటుంది. అయితే ఆ విశ్వాసంతో పాదమును ఆశ్రయించాలి, కానీ ఏదో మూర్ఖంగా ఆశ్రయించరాదు అన్నారు. స్వామి కంక్లూడ్ టాపిక్ అండి. కంక్లూడ్ అండ్ ఎవరైనా తప్పు చేస్తే పట్టరా అని పాదం అని చెప్తుంటారు. అనగా పాదం పట్టేటప్పటికి క్షమార్పణ జరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఈ కోర్టు రావటం చేత పాదములు కాదు ఏమి పట్టడం లేదు. కానీ పూర్వం పల్లెల్లో పాదాలు పట్టుకుంటే అంతా క్షమించవలసిందే. మనం ఎన్ని పాపం చేసినా దోషం చేసినా ఒక్క తూరి పాదం పట్టేటప్పటికి భగవంతుడు క్షమిస్తారని ఒక అంతరార్థం. అయితే చేతులతో పాదాలు పట్టుకుంటూ చాలదు. హృదయంలో పశ్చాత్తాప పడి తిరిగి అలాంటి దోషాలు చేయనని పాదాలు పట్టినప్పుడు అది పరిహారం అవుతుంది. లేదా పాదాలు పట్టుకొని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. రకరకాల నమస్కారాలను బాబు, నాకు నవ్వొస్తుంది. ఎవరు పెట్టమన్నాడు ఆ నమస్కారాలు? కొంతమంది ఒకసారి పాదాలు కూడా టచ్ చేయరు. ఆ ఫ్యాషన్ నమస్కారం చూసి నాకు ఏమన్నా నవ్వొస్తుంది. ఎవరు నేర్పుతాడు? బచ్చగాళ్ళు అంటే వాళ్ళ అయ్యమ్మ ఎట్లా చేశారు వాళ్ళు చూసి బచ్చగాళ్ళు కూడా నేర్చుకుంటారు. మా దగ్గర తమిళనాడు అయితే నమస్కారాలు సాష్టాంగ పడిపోతారు బాబు పాదాల మీద. తమిళనాడులో దివ్యాత్మ స్వరూపులారా అనేక మంది అనేక విధములైన సాధనలు చేస్తుంటారు, ఆశ్రమాలు చేస్తుంటారు, పెద్దలను ఆశ్రయిస్తుంటారు, గురు పూజలు చేస్తుంటారు. కానీ ఎన్ని చేసినప్పుడు తుచ్చమైన అహంకారం లోపల పెట్టుకుంటే ఫలితం రాదు. మనం ఆశ్రమంలో ఉంటున్నాం కానీ అహంకారం పడకూడదు. అహంకారము చంపుకొని మమకారమును పూర్తిపెట్టి ఆత్మాభిమానం పెంచుకున్నప్పుడే నీవు మానవుడు అవుతావు. ఒకరిని చూస్తే మరొకరు అసూయ, ఒకరి పైన ఒకరి ద్వేషము. క్రోధమనే దుర్వాసుడు ప్రతి మానవుని ఉండి దాన్ని చెప్పిస్తూ ఉంటాడు. దూర్వాసుడు మన 4వ అనువాకం దూర్వాస మహర్షి. ఆశ్రమ వాసులైన వారికి కోపం తగదు. స్వామి చురకేస్తున్నారు అనమాట ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళకని. మన దగ్గర కూడా ఆశ్రమాల్లో ఉన్న మా దగ్గర ముసలి కోపం ఉండదు గోళే స్వామిలో ఉన్న వాళ్ళకి. మీ దగ్గర కూడా ఉండే ఉంటుంది ఏలూరులో వాళ్ళకి కూడా. క్రోధమనే దుర్వాసుడు ప్రతి మానవుని ఉండి వారిని శపిస్తూ ఉంటాడు. ఆశ్రమ వాసులైనప్పటికీ కోపం తగదు. కోపం పాపానికి ధూపం అన్నాడు మనకి బాల వికాస్ యొక్క వాక్య విభూతి. కనుక మనం పాద పూజలు చేసేటప్పటికీ లిఖిత జపం జరుగుతున్నప్పటికీ మనలో ఉన్న ఈ 3 దుర్గుణములు చంపుకోవాలి. ఫైనల్లీ ఈ డ్యూటీ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆనందంలో పనులు చేయండి. అందరూ సోదర భావంతో మెలగండి. సాయి సంస్థలు మొట్టమొదటి ప్రధానమైనది అన్యోన్యత. ఆ అన్యోన్యం ఉండబట్టి 1400 రోజులు. మే హ్యావ్ పర్సనల్ డిఫరెన్సెస్. ఎంత నియంత్రితము, ఇక్కడ వీడు బాగా హిట్టర్ లాగా ఉంటాడు అని మీరు లోపల అనుకోవచ్చు. నేను నియంత్రణ హిట్టర్ అని నాకు తెలుసు. బట్ వీఆర్ హ్యావింగ్ ద హార్మోనియస్ రిలేషన్స్, వీఆర్ హ్యావింగ్ హార్ట్ టు హార్ట్ టచ్. ప్రతి వ్యక్తి ప్రతి సాధకుడు ఒకరితో ఒకరు మనం పంచుకున్నాం. నా బాధలు మీతో షేర్ చేసుకుంటాను, మీ బాధలు నాతో పంచుకుంటారు. ఆ అన్యోన్యత భావమే మనకి నేను అంటున్నాడు ఎంఎస్ ప్రకాశ్ ఎవరనుకున్నాడండి ఈ టైంలో ఆదివారం పూట ఎంతమంది ఉంటారండి? ఎక్కడ ఉండాలండి బాబు, నెవర్ అండ్ ఎవర్ ఆల్సో. అందరూ సోదర భావంతో మెలగండి. సాయి సంస్థలు మొట్టమొదటి ప్రధానమైన అన్యోన్యత, ఐకమత్యమే మహాబలం, అందరి శ్రేయస్సు. కానీ సంస్థల వారే ఒకరినొకరు సంస్థల వారే ఒకరితోనొకరు పోటాడుతుంటే ఇంకా ఏమి ఆదర్శం అందించడానికి వీలవుతుంది? సత్యసాయి సంస్థలో కార్యకర్తలుగా ఉన్నవారు, లిఖితనామం చేసేవారు, పాదుకలను పూజించేవారు మొట్టమొదటి పవిత్రమైన భావాలను పెంచుకోవాలి. మెడ్రాస్ రాష్ట్రంలో పల్లెల్లోనూ పట్టణంలోనూ లిఖిత జపాన్ని చేస్తున్నారు, పాదుకలను పూజిస్తున్నారు, అనేక రకమైన సేవలు చదువుతున్నారు. కానీ ఈ సేవలతోనే తృప్తి పడకుండా హృదయాన్ని పరిపక్వం గావించుకునే ప్రేమతత్వాన్ని మీరు పూనండి. మనలోని దుర్గుణాలే ఈనాటి అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల కారణం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, దిస్ ఈ థర్డ్ ఆస్పెక్ట్. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సునావులు ఆది దైవిక. గాలి, నీరు విషమయమైపోతున్నాయి. వీటిని పవిత్రం చేయాలంటే భగవన్ నామం మాత్రమే కావాలి. చేతితో వ్రాయటమే కాక నోటితో ఉచ్చరించడం కూడా ఉత్తమమైనది.
పాటలు పాడుతున్నాము, భజనలు చేస్తున్నాము అంటే శృతిలయ తాళములపై మనసుకు పెట్టి పాడకూడదు. భగవంతుని మనసులో భావం చాలా ఇంపార్టెంట్ అన్నాడు ఎంఎస్ ప్రకాష్ రావు కూడా. మనం భగవంతుని మనసులో పెట్టుకుని పాడాల. నిజమైన సింగర్ అంటే గాయకుడు ఎవరు? భగవంతుని హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని హృదయ భావంతో పాడేది నిజమైన గానం. హృదయంలో భగవద్భావం లేకుండా పాడటం ఒక రోగం. భగవద్భావంతో పాడేవారు సింగర్, ప్రాకృతమైన భావంతో పాడేవారు సిన్నర్, పాపి. మీరు సింగర్స్ కాకపోయినా పర్వాలేదు, కానీ సిన్నర్స్ మాత్రం కాకండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.